సజీవుడా నీకే స్తోత్రము, ఉన్నవాడు అనువాడా నీకే స్తోత్రము, సృష్టికర్త సజీవుడా నీకే స్తోత్రము. స్తుతి చేయుట నాకు ఎంత శోభస్కరము, స్తుతి స్తుతి హల్లెలూయా హల్లెలూయా ఆరాధన, స్తుతి 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 ఆరాధన, హల్లెలూయా హల్లెలూయా ఆరాధన, ఆరాధన 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 చేతులు అన్ని వేళలా ఆత్మతో సత్యముతో ఆరాధింతును, ఆరాధన చేతులు అన్ని వేళలా ఆత్మతో సత్యముతో ఆరాధింతును, ఆత్మతో సత్యముతో ఆరాధింతును. నీతి సూర్యుడా నిజమైన దేవుడా, శక్తివంతుడా సర్వశక్తివంతుడా, నీతి సూర్యుడా నిజమైన దేవుడా, శక్తివంతుడా సర్వశక్తివంతుడా, నీవు తప్ప ఎవరు నాకు లేనే లేరయ్యా, నిన్ను తప్ప వేరెవరిని పూజింపనయ్యా, నీవు తప్ప ఎవరు నాకు లేనే లేరయ్యా, నిన్ను తప్ప వేరు తరని పూజింపనయ్యా. నిత్యము నీ నామమునే స్తుతించెదను, నిత్యము నీ నామమునే స్తుతించెదను, స్తుతి 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 ఆరాధన, హల్లెలూయా హల్లెలూయా ఆరాధన, ఆరాధన 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 చేతులు అన్ని వేళలా ఆత్మతో సత్యముతో ఆరాధింతును, ఆరాధన చేతులు అన్ని వేళలా ఆత్మతో సత్యముతో ఆరాధింతును. నా ప్రాణ ప్రియుడు యేసయ్యకు, నన్ను కన్న తండ్రి నా యేసుకు, నా ప్రాణ ప్రియుడు యేసయ్యకు, నన్ను కన్న తండ్రి నా యేసుకు. స్తుతి స్తుతి హల్లెలూయా హల్లెలూయా ఆరాధన, స్తుతి స్తుతి ఆరాధన, హల్లెలూయా హల్లెలూయా ఆరాధన, ఆరాధన 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 చేతులు అన్ని వేళలా ఆత్మతో సత్యముతో ఆరాధింతును, ఆరాధన చేతులు అన్ని వేళలా ఆత్మతో సత్యముతో ఆరాధింతును, నే ఆత్మతో సత్యముతో ఆరాధింతును, నే ఆత్మతో సత్యముతో ఆరాధింతును, ఆత్మతో సత్యముతో ఆరాధింతును, నే ఆత్మతో సత్యముతో ఆరాధింతును, నే ఆత్మతో సత్యముతో ఆరాధింతును, నే ఆత్మతో సత్యముతో ఆరాధింతును, నే ఆత్మతో సత్యముతో ఆరాధింతును. ఆరాధన 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 స్తుతి 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 ఆరాధన 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 ఆరాధన
ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన. హల్లెలూయా హల్లెలూయా. మౌనంగా ఉండకుండా ప్రతి ఒక్కరూ మన రెండు చేతులు పైకెత్తి దేవాది దేవుని కృత అందరూ నోరు తెరిచి దేవునికి అడగండి. యేసయ్యా, పాపంలో ఉన్నవ నన్ను రక్షించడానికి వచ్చిన దేవా, ప్రభా ఈ ఉదయకాల సమయంలో ప్రభానైనా ఆరాధన చేస్తున్నా, నేను పాడుతున్నావు కానీ నిజంగా నువ్వు చేస్తూ ఉన్నావా? నీ హృదయంలో నుంచి దేవుని స్తుతించాలని కోరిక నీకుందా ప్రియ సహోదరి సహోదరుడా? ఈ ఉదయకాల సమయంలో దేవునికి బిగ్గరగా కేక వేయండి. అయ్యా నేను పాపంలో ఉన్నానయ్యా, అయ్యా నేను మోసంలో ఉన్నానయ్యా, అయ్యా నేను ఈ లోక అయ్యా ఆకర్షణకి లొంగిపోతా ఉన్నాను ప్రభు అని ప్రతి ఒక్క మన రెండు చేతులు పైకెత్తి, ఈ లోకంలో ఇంతవరకు నువ్వు చూసావేమో, ఈ లోకంలో ఇంతవరకు నువ్వు ఆనుకొని బ్రతికేవేమో, ఈ లోకంలో ఉన్నవాడి కొరకు ఇంతవరకు పరిగెట్టి ప్రాకులాడేవేమో ప్రియ సహోదరి సహోదరుడా, ఈ ఉదయకాల సమయంలో జీవము గల దేవుని వైపు నువ్వు చూడు. జీవము గల దేవుని నువ్వు ఆరాధిస్తున్నా, నీవు ఆయన వైపు చూస్తే నీ కుటుంబంలో శాంతి కలుగుతుంది. ఆయన వైపు చూస్తేనే నీ కుటుంబంలో నెమ్మది కలుగుతూ ఉంది. ఆయన సమాధానపరచు దేవుడు, ఆయన ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుని వైపు నువ్వు చూస్తే ఈ ఉదయకాల సమయంలో నిన్నుతో మాట్లాడటానికి ఆయన ఇష్టపడుతున్న దేవుడు ప్రియునాడా. ఆనాటి నుంచి ఈనాటి వరకు నొల్ల హృదయాన్ని పరిశీలిస్తున్న దేవుని వైపు నువ్వు చూడు. ప్రభా నా హృదయం బాగులేదని, యేసయ్యా నా హృదయం చెడిపోయిందని, ప్రభా నా యొక్క బ్రతుకు పోయింది ప్రభా, అయ్యా పాపానికి బానిసైపోయానయ్యా, పాపాన్ని విడిచిపెట్టలేకపోతున్నానయ్యా, పాపం నా పైన ఏలుబడి చేస్తుంది ప్రభా, ఇదిగో ఈ ఉదయకాల సమయంలో నాతో అయ్యా మీరు క్లుప్తంగా మాట్లాడండి అని ఈ ఆరాధన చేస్తున్న నీవు నీ హృదయాంతరంగం నుంచి ఆయన వేడుకుంటే ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు కనుక ఈ ఉదయకాల సమయంలోనే నీకు ఆయన శాంతిని సమాధానం ఇవ్వాలని ఆశపడుతున్న దేవుడు. స్తోత్రం. ఈ ఆరాధన దేవునికి మహిమకరంగా, మనకెంతో మేలుకరంగా, దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా, మనకి మన కుటుంబాలకి ఎంతో గొప్ప శక్తి కలిగినదిగా, ఆశీర్వాద పూరితమైనదిగా, దేవుని యొక్క సన్నిధిలో బలమైనటువంటి ఆరాధన మనల్ని బలపరుచులాగా, స్థిరపరుచులాగా, నడిపించులాగా, ధైర్యపరుచులాగా. మరి ఎవరైనా ఒకరు ప్రార్థన చేయండి మా ప్రేరేపణ కలిగిన వారు. సర్వాధికారి, సర్వశక్తిమంతుడా, మహోన్నతుడా, గొప్ప తండ్రి నాయన యేసయ్య, నా తండ్రి యేసయ్య, గొప్ప దేవుడా, ఇదిగో గత ఆదివారం దినం నుంచి ఆదివారం దినం వరకు నాయన మీ సజీవమైన రెక్కల్లో భద్రపరిచావు, బలపరిచావు నాయన, ఆరోగ్యం ఇచ్చావయ్యా, ఆయుష్ ఇచ్చావయ్యా నాయన. నా యేసు, నా గొప్ప దేవుడా తండ్రి, ఈ దుర్దినాల్లో, ఈ భయంకరమైన దినాల్లో ప్రభువా నాయన యేసయ్య, ఈ దినం మేము సజీవులుగా ఉన్నామంటే తండ్రి అది కేవలం నీ కృప నాయన, నీ కనికరం నా తండ్రి, నీకు స్తోత్రాలు వందనాలు నాయన. నాయన ఎంతో మంది బిడ్డలు నశించిపోయినప్పుడు కూడా తండ్రి యేసయ్య మమ్మల్ని ఎంతగా ఆదుకున్నావయ్యా, ఆదరించావయ్యా, బలపరిచావయ్యా. మీ బలంతో, మీ శక్తితో, మీ ఆత్మతో మమ్మల్ని ఎత్తి పట్టుకున్న తండ్రి నీకు స్తోత్రాలు వందనాలు నాయన. నా యేసు, నా గొప్ప దేవుడా, నా యేసు, నా రాజానికి స్తోత్రాలు నాయన. ప్రభా ఇంతకాలం పాటల ద్వారా నువ్వు మహింపరిచావు నాయన, ఆరాధనలో నువ్వు ఉన్నావు ప్రభా. అయ్యా నా తండ్రి, నీతిమంతుడా, నిజమైన దేవుడానికి స్తోత్రాలు వందనాలు నాయన. ఇదిగో ప్రభా ఇంతకాలము తండ్రి మేము పాపంలో జీవించామేమో, పాపంలో నడిచామేమో తండ్రి. నా యేసయ్య, నా గొప్ప దేవుడా, ఇక నేను ప్రభా నాయన మా పాపాలన్నీ విడిచిపెట్టి తండ్రి యేసయ్య నీ యందు తండ్రి భయం కలిగి, భక్తి కలిగి, విశ్వాసం కలిగి, నమ్మకం కలిగి తండ్రి యేసయ్య మేము జీవించడానికి సహాయం చేయమని నీ పాదాలు పెట్టి వేడుకుంటున్నాను దేవా, నీకు వందనాలు స్తోత్రాలు నాయన. యేసయ్య, నా గొప్ప దేవుడా, మరొకసారి ఈ లోకాన్ని దర్శించండి నాయన ప్రభా. ఈ లోకాన్ని తండ్రి పీడిస్తున్న మరణాలు మీరు ఆపండి దేవానికి స్తోత్రాలు వందనాలు నాయన. నా తండ్రి ప్రతి బిడ్డను పేరు పేరు వచ్చిన జ్ఞాపకం చేసుకోండి నా తండ్రి. ఈ దినము తండ్రి విశ్రాంతి దినము నాయన, ఎంతమంది బిడ్డలైతే నాయన నీ సన్నిధిలోకి వచ్చి నేను స్తుతించి, నేను గణపరిచి, నేను ఆరాధించారు ప్రభా. ప్రతి ఒక్క సంఘాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవానికి స్తోత్రాలు నాయన. సంఘం సరిహద్దుల్లో ఉంచుకోండి దేవానికి వందనాలు ప్రభా. నాయన యవనస్తులైతే, వృద్ధులైతే, గర్భిణుల్ని, చిన్న బిడ్డని తండ్రి నాయన ప్రభా నాయన ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోండి. ఆ పేరు పేరు వచ్చిన దీవించి ఆశ్రదించండి దేవానికి వందనాలు ప్రభా. నాయన తండ్రి గర్భిణులు కూడా జ్ఞాపకం చేసుకోండి ప్రభా. నాయన గర్భంలో పిండంగా రూపించినప్పుడు నీ వెరిగిన దేవుడు అయ్యా. నా తండ్రి నాయన వాళ్ళకి ఏదైతే కావాలో ప్రతి ఒక్కరు మీరే సమకూర్చండి, సహాయం ఇచ్చేది దేవానికి వందనాలు నాయన. నాయన యవనస్తుల లోకంలో నశించుకోవడం, పడిపోవడం, చెడిపోవడం నీకైతే ఇష్టమో కాదు ప్రభా. నాయన వాళ్ళకి తగినంత మార్గంలో మీరు నడిపించండి దేవానికి స్తోత్రాలు వందనాలు నాయన. ఇదిగో తండ్రి పాడి పంటల్లో, గోలుగొర్రెల్లో, ఉద్యోగాల వ్యాపారాలకు ప్రతి ఒక్కటిలో మీరే సహాయం ఇచ్చండి దేవా. నాయన వెళ్తున్న ప్రతి వాహనం చుట్టూ మీ దేవదూతలు తోడించండి దేవానికి స్తోత్రాలు వందనాలు నాయన.
యేసయ్య ఇదిగో ప్రభా నీ సేవకులు నాయన నిలబెట్టుకుని అనేకమైన మరమలు మాకు వినిపించండి ప్రభా నాయన. నా తండ్రి నాయన మాటల తండ్రి నాయన హృదయంలో పలక మీద రాసుకునేలా ప్రభా మా హృదయంలో మేము రాసుకోవడానికి ప్రభా దాని విధంగా మేము జీవించడానికి సహాయం చేయండి. దేవానికి స్తోత్రాలు వందనాలు నాయన. నా తండ్రి ఆరోగ్యం లేని వారికి ఆరోగ్యం దయచేయడు ప్రభా, ఆయుష్ లేని వారికి ఆయుష్ పొడిగించిన దేవుడు ప్రభా, అనేకమైన వ్యాధుల నుంచి విడిపించిన దేవా తండ్రికి స్తోత్రాలు నాయన. ఈ లోకంలో నీవు తప్ప మాకెవరు లేరు ప్రభా, నీకు వందనాలు నాయన ప్రభా. చదువుకున్న బిడ్డలకు కూడా మంచి బుద్ధి ఇచ్చి జ్ఞానం ఇచ్చి ఆలోచన ఇచ్చి ఆరోగ్యం ఇచ్చి నడిపించండి ప్రభా. ఎంతో మంది బిడ్డలు నాయన బలహీనతో ఉన్నారు ప్రభా, మీరు బలపరచండి, ముట్టండి, స్వస్థపరచండి ప్రభా నాయన. దుష్టుడికి అపవాదికైతే చోటు లేకుండా ప్రభా నీ దేవదూతలు తోడించండి అయానికి స్తోత్రాలు వందనాలు ప్రభా. ఇదిగో దూరం పెళ్ళిన సుష్మాను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా, తన పట్ల నీ కృపను చూపించండి దేవా. అయ్యా తన చదువంతలో నువ్వు తోడుగా ఉన్నావు ప్రభా తండ్రి యేసయ్య. ఇంకా తండ్రి ఏమైతే కావాలో మీరే బిడ్డకు సమకూర్చండి అయ్యా. అయ్యా ఇక్కడికి వచ్చిన ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకోండి అయ్యా, పేరు పేరు విషయం దీవించి ఆస్వాదించమని ప్రభా నాయన తండ్రి. ఈ దినమంతా ప్రభా నాయన నీ కాపుదల్ని కంచి దయచేయండి ప్రభా. నీ క్రిస్మస్ వేడుకలు వస్తున్నాయి ప్రభా, ఏ బిడ్డకి ఏ లోటు ఏ కొదువు లేకుండా ప్రభా నాయన సంతోషంతో ఆనందంతో నాయన నీ పండుగ మేము జరుపుకోవడానికి నువ్వు సహాయం చేయండి దేవానికి స్తోత్రాలు వందనాలు నాయన. నా తండ్రి ప్రతి బిడ్డను పేరు పేరు విషయం దీవించి ఆస్వాదించి ఈ దినమంతా నాయన మా పాదం రాయి తగలకుండా మీరు ఎక్కలో భద్రపరచమని బలపరచమని కృపాని కనికరని కాపుదల ప్రతి బిడ్డ పట్ల దయచేయమని మేలులతో నింపి నడిపించమని యేసయ్య పరిశుద్ధ బతిమలాడి వేడుకుంటున్నా పరమ తండ్రి. పాదాల దగ్గర మనం నేర్చుకుందాం. ప్రభు మనతో ఉన్నాడు కనుక మనము కదల్చబడము. అందరూ అనండి, దేవుడు నాతో ఉన్నాడు, నేను కదల్చబడను. దేవుడు నాతో ఉన్నాడు, నేను భయపడను. దేవుడు నాతో ఉన్నాడు, నేను ధైర్యం పొందుకుంటాను. దేవుడు నాతో ఉన్నాడు, దేవుడు ఏదైనా చేయగలడు. మీ హృదయంలో నుండి అంటానరా లేకపోతే పెదవుల నుండి అంటానరా ఏంటి నాకు అర్థం కావడం లేదు. హృదయంలో నుండి ఆ మాట రావాలి. దేవుడు నాతో ఉన్నాడు, ఆయన ఏమైనా చేయగలడు. దేవునికి స్తోత్రం. దేవుడు నాతో ఉన్నాడు, ఆయన ఏమైనా చేయగలడు. గాడ్ ఈజ్ నథింగ్, డూ ఇట్ ఎనీథింగ్. దేవునికి అసాధ్యమైనది ఏమియో. కాబట్టి నువ్వు ఉంటే అగాధ స్థలంలో ఉండొచ్చు, కానీ 30వ వచనంలో 130వ కీర్తనలో 1వ వచనంలో యెహోవా అగాధ స్థలములలో నుండి నేను నీకు మొరపెడుచున్నాను. ప్రభువా నా ప్రార్థన ఆలకింపుము, నీ చెవి యొగ్గిన అర్థధ్వని వినుము. నువ్వు కొండ మీద ఉన్నా, నువ్వు సముద్రంలో ఉన్నా, నువ్వు చెరసాలలో ఉన్నా, నువ్వు ఎక్కడ ఉన్నా నువ్వు మొరపెట్టగానే నీ దేవుడు ఆలకించేవాడు. నువ్వు అనుకోవచ్చు, అయ్యో నేను అగాధ జలముల్లో ఉన్నాను కదా, నా ప్రార్థన దేవుడు ఆలకిస్తాడా? నేను ఆకాశం కంటే అంత ఎత్తుగా ఉన్నాను కదా చంద్రమండలంలోనూ, నా ప్రార్థన ఆలకిస్తాడా? ఏమండి, నేను అరణ్యములో ఉన్నాను పులుల మధ్య, నా ప్రార్థన ఆయన ఆలకిస్తాడా? మన సందేహాలు అపోహాలు చాలా ఉంటాయి, అనుమానాలు ఉంటాయి. అనుమానం పెనిపోతామన్నారు పెద్దలు. అనుమానము పెనిపోతాం. అనుమానం అనేది వెరీ డేంజర్. కాబట్టి అనుమానంతో ఏది మనం చేయలేం, కానీ అనుమానాన్ని విడిచిపెట్టినప్పుడు దేవుడు ఏదైనా మన జీవితంలో చేయగలడు. ఏమండి, ఆయన ఏమైనా చేయగలడు. కాబట్టి అగాధ స్థలములో నుండి నేను నీకు మొరపెడుచున్నాను. ప్రభువా నీవు నా ప్రార్థన ఆలకించు. అగాధ స్థలములలో నుండి, అగాధ స్థలములలో నుండి. ఎక్కడండి? సముద్రపు అడుగు భాగంలో ఉన్నాడు యోనా. తిమంగళం మింగిసింది. ఏమి అలాంటి అగాధ సముద్ర భాగంలో ఉన్నప్పుడు కూడా ఆయన ప్రార్థన చేస్తున్నాడు, నా ప్రభువా నన్ను ఒకసారి జ్ఞాపకం చేసుకో. సముద్రపు అగాధపు భాగములో అడుగు భాగంలో ఉన్నాడు. అలాంటి పరిస్థితిలో కూడా దేవుడు జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాడు. నువ్వు ఆకాశంకి ఎక్కినా, నువ్వు సముద్రంలో దాగినా, నువ్వు ఎక్కడ ఉన్నా ఆయన నీతో ఉంటాడు. ఆయన నీతో ఉంటాడు. కాబట్టి భయపడకు, జడియకు, అధైర్యపడకు. ఆయన సమస్తము చేయగలబడి ఉన్నాడు. కొద్ది నిమిషాలు మరి నాగేంద్ర వచ్చి కొన్ని మాటలు తెలియజేస్తారు. తర్వాత వాక్యంలో త్వరగా ముందుకు సాగుదాం. దేవుని నామానికి వందనాలు.
ఈ అవకాశం ఇచ్చిన దేవదేవునికి ముందుగా నా యొక్క వందనాలు, తర్వాత తోటి సంఘస్థులందరికీ నా యొక్క వందనాలు. మనము 2 వారాలు బట్టి ఒక వాక్యం చూసుకుంటూ ఉన్నాం. మీలో ఎవరికైనా గుర్తుందో లేదో నాకైతే తెలియదు. కిందటి వారం అంటే కిందటి వారం కాకుండా అంతకు ముందు వారము మీకు 3 విషయాలు చెప్పాను. దావీదు భక్తుడి గురించి. దావీదు పరిశుద్ధాత్మ యొక్క వరాలు ఆయనకి అనుగ్రహింపబడినప్పటికీ ఆయన కోరుకున్న వరాలు 3. ఒకటోది ఏంటని చెప్పాను, నీ సన్నిధిలో ఉండే వరం కావాలి. రెండోది నీ ఉపదేశం వాక్యానుగుణంగా నడిచే వరం కావాలి. మూడోది నాకు నీవే వరంగా కావాలి ప్రభు అని కోరుకున్నాడు. అయితే కిందటి వారం ఏమని చెప్పాను, ఆ దావీదు చేసిన వరములను బట్టి తప్పు ఒప్పు అని చెప్పాను. తప్పు గురించి మీకు చెప్పాను. అంటే ఒక తప్పు చేస్తే, ఒక సంఘంలో ఒకడు తప్పు చేస్తే సంఘం నాశనం అయిపోద్ది, కుటుంబంలో ఒకడు తప్పు చేస్తే కుటుంబం నాశనం అయిపోద్ది, జనాల మధ్యన ఒకడు తప్పు చేస్తే ఆ యొక్క చుట్టుపక్కన ఉన్నవారు కూడా నాశనం అయిపోతారు. అందులో ఉదాహరణగా దావీదు తప్పు చేయడం వల్ల ఎంతమంది చనిపోయారు? ఆ రోజు 70,000 మంది జనము ఆ యొక్క రాజ్యంలో చనిపోయారు. ఆ తర్వాత తప్పును తెలుసుకుని దేవుని యొద్దకు వచ్చాడు. రెండోదిగా మనం చూసుకుంటే ఒక దేనమ్మ చేయడం తప్పు వల్ల ఆ యొక్క కుటుంబమే నాశనం అయిపోయి అతలాకుతలం అయిపోయింది. ఆ తర్వాత ఇంకొక వ్యక్తి గురించి చెప్పాను, యోనా గారు. సమాజంలో అంటే జనాల మధ్యన తప్పు చేయడం వల్ల ఆ యొక్క పడవ అల్లకొల్లం అయిపోయి ఆ తప్పు వల్ల వారు అందరూ ఇబ్బంది పడ్డారు. అయితే ఈ 3 తప్పుల గురించి నేను మీకు చెప్పి చివరిలో ఒక మాట ఇచ్చాను. ఒకరు ఒప్పు వల్ల ఈ ప్రపంచము తారుమారైంది. అది ఎవరండి? యేసుక్రీస్తు ప్రభువారు. ఆయన భూలోకానికి రావాలని అనుకోవటము, మనందరి యొక్క పాపం నుంచి మనకు విడుదల దయచేయటం చేశారు. అయితే ఈ దావీదు మహారాజు తప్పు చేసిన తర్వాత ఏమని చేశాడు? పశ్చాత్తాపడి దేవుని సన్నిధిలోకి ఆయన తన యొక్క పాపాన్ని తెలుసుకొని ఒప్పుకున్న తర్వాత ఆయన్ని దేవుడు ఆశీర్వదించాడని మనము 2 వారాలుగా చూసుకుంటున్నాం. అయితే ఈవేళ ఆఖరగా ఒకను చేసే ప్రయత్నం ఏమవుతుంది, ఒకడు మంచి పని చేస్తే ఏమవుతుందని చివరగా మనము చూసుకుందాం. 2వ సమూయేలు గ్రంథము 7వ అధ్యాయము 2వ సమూయేలు గ్రంథము 7వ అధ్యాయము 1వ వచనం ఒకసారి చదువుకుందామండి. యెహోవా నలుదిక్కుల అతని శత్రువుల మీద అతనికి విజయం ఇచ్చి అతనికి నెమ్మది కలుగు చేసిన దేవుని స్తోత్రం. చాలండి. యెహోవా అంట ఆయన శత్రువులందరి మీద అతనికి నెమ్మది కలుగు చేసాడంట. ఈ యొక్క మాట దావీదు ఇక్కడ చెప్తున్నంత తేలిగ్గా జరిగింది కాదండి. ఎందుకంటే మనం చదువుకుంటున్నాం, ఏమని చదువుకుంటున్నామో, యెహోవా నలుదిక్కుల నుండి అతని శత్రువుల మీద అతనికి విజయం ఇచ్చి అతనికి నెమ్మది కలుగు చేసాడని మనం చాలా సింపుల్గా చదువుకుంటాం. నిజంగా విజయం అలా వచ్చేసిందా అని మనం ఈరోజు ఉదయకాల సమయంలో చూసుకుంటే, అయితే ఇక్కడ 7వ అధ్యాయానికి వచ్చి రాకముందు ఎన్ని అధ్యాయులు ఉన్నాయండి? 6 అధ్యాయులు ఉన్నాయి. 7వ అధ్యాయానికి రాకముందు 6 అధ్యాయులు ఉన్నాయి. ఈ 6 అధ్యాయాల్లో అల్లకొల్లోలం, ఈ 6 అధ్యాయుల్లో భయము, ఎక్కడ ఎవరు చనిపోతారో తెలియదు, ఎక్కడ పరిస్థితి ఎలా ఉంటుందో తెలియదు. అటువంటి భయంకరమైన స్థితిలో ఎవరున్నారు? దావీదు మహారాజు గారు ఉన్నారు. అప్పటికి సింహాసనం ఆయన ఎక్కుతూ ఉన్నారు. అయితే ఆ యొక్క దేశాన్ని పరిపాలించే రాజు అయినటువంటి ఈ యొక్క సౌలు గారు అంతకుముందు చనిపోయారు. సౌలు గారు చనిపోయేసరికి ఆ సౌలుకి ఎంతమంది కుమారులు అండి? 4 కుమారులు. 4 కుమారులను ఒక్కరే ఈ యొక్క దావీదు దగ్గర ఉన్నాడు. మిగతా 3 ఏంటంటే వారు వ్యతిరేకంగా రాజ్యం కావాలని ఆరాటపడుతూ ఉండేవారు. ఒక్క దావీదు పక్క ఒకే ఒక్క గోత్రం ఉంది, యోధా గోత్రం మాత్రమే. మిగతా 10 గోత్రాల వారు ఎవరి పక్క ఉన్నారండి? ఈ సౌలు రాజు కుమారుల పక్క ఉన్నారు. నీవే రాజ్యాన్ని అధికారం చేయాలని. అంటే ఒక రాజ్యము చిదిగిపోయినటువంటి స్థితిలో, ఒక రాజ్యం పాడైపోయినటువంటి స్థితిలో ఉన్నది ప్రియులారా. ఎవరెక్కేసరికి? ఈ దావీదు మహారాజుకి వచ్చేసరికి. కానీ ఇక్కడ 7వ అధ్యాయంకి వచ్చేసరికి దావీదు ఏమని చెప్తూ ఉన్నాడు? నలుదిక్కుల నుంచి నాకు నెమ్మది కలుగు చేశాడని చెప్తూ ఉన్నాడు. ఎందుకు ఆయన నెమ్మది కలుగు చేయడానికి కారణం ఏంటి? ఎందుకంటే అక్కడ 2, 3, 4 అధ్యాయులు మనం చూసుకుంటే ఆ రాజ్యం అల్లకొల్లోలం అయిపోవటమే కాదు, కానీ అక్కడ రక్తం ఏరులై ప్రవహిస్తూ ఉందని మనము ఆ యొక్క గ్రంథాల్లో చదువుతాం. ఎందుకంటే ఆ యొక్క ఒకసారి చూద్దాం, 2వ అధ్యాయం 16వ వచనం చూసుకుంటే అక్కడ ఒక మాట ఉంటుంది. అదే 2వ సమూయేలు గ్రంథం 2వ అధ్యాయము 16వ వచనం. ఒక్కొక్కడు తన దగ్గరనున్న వాని తల పట్టుకొని వాని ప్రక్కను కత్తిరి పొడవగా అందరూ తటాలను పడిపోయారంట ప్రియులారా. అంటే ఒక్కొక్కరు తల్ల పట్టుకొని నరుక్కుంటా ఉన్నారు. ఈ పక్కటెముకల్లో కత్తితో పొడుచుకొని వారిని తిప్పేసి చంపేస్తూ ఉన్నారు. అటువంటి భయంకరమైన స్థితిలో రాజ్యం ఉంది. అటువంటి సమయంలో ఎవరు రాజుగా అభిషేకించబడ్డారండి? దావీదు మహారాజు గారు రాజుగా అభిషేకించబడ్డారు. అయితే ఆ రక్తపు మడుగులో ఉన్న తన దేశాన్ని,
ఆ రక్తపు మడకలో అతలాకుతలమైపోతున్న తన దేశాన్ని రక్షించడానికి దావీదు ఏం చేశాడు అని ఉదయకాల సమయంలో మనం చూసుకుందాం. ఎందుకంటే ఈ దావీదు మహారాజు ఎక్కడికి వచ్చాడండి, ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతాడు? న్యాయాధిపతుల గ్రంథంలో నుంచి ఈ యొక్క దావీదు మహారాజు స్టార్ట్ అవుతారు. మనం గ్రహించుకోవాలి ప్రియులారా. ఆది కాండము, నిర్గమాకాండము, సంఖ్యాకాండము, లేవ్యకాండము, ద్వితీయోపదేశకాండము ఇలా చూసుకుంటే ఈ గ్రంథాల ముందు నుంచి దావీదు మహారాజు ఉన్నాడా? లేడు. అంటే ఈ బైబిల్ గ్రంథంలో సుమారు పావు భాగము తేలిపోయింది. పావు భాగం తర్వాతే దావీదు మహారాజు ఈ యొక్క ఎంటర్ అయ్యాడు బైబిల్ గ్రంథంలోకి. కానీ ఈ బైబిల్ గ్రంథంలో ఎక్కువగా వ్రాయబడిన పేరేంటో తెలుసా? మొట్టమొదటిగా ప్రభువైన యేసుక్రీస్తు వారి పేరు ఉంది, రెండోదిగా దావీదు మహారాజు పేరు ఉంది. ఎందుకు అంత గొప్పగా దేవుడు అతను హెచ్చించాడంటే అతను చేసిన ఉప్పైన పని ఏంటి, అతను చేసిన మంచి పని ఏంటో ఈ ఉదయకాల సమయంలో మనం చూసుకుందాం. ఇలాగే దావీదు మహారాజు గారు మనం కూడా ఒక్కరమై ఉన్నప్పుడు, మన కుటుంబాల్లో అశాంతి ఉండేటప్పుడు మనం కూడా ఏం చేయాలనేది ఉదయకాల సమయంలో మనం చూసుకుందాం. ఎందుకంటే మనం భక్తిగల జీవితాన్ని కట్టుకోమంది చాలా మంది ఆశపడుతూ ఉంటారు, కానీ వారు భక్తిగల జీవితాన్ని కట్టుకోలేరు. అయ్యో నేను ఎంత భక్తిగా బ్రతకాలి, నా దేవుని సన్నిధిలో నేను విచ్చలవిడిగా కాకుండా ఒక నమ్మకస్తుడిగా బ్రతకాలని చాలా మంది ఆశపడతారు, కానీ ఎవరు అలా ఉండలేరు ప్రియులారా. అందుకే మంచి పని కోసం నేను ఉన్నాను ప్రభు అని మనం ఎప్పుడైనా ప్రార్థన చేస్తే మనకి మన ప్రక్కన ఉన్న వారు ఎవ్వరూ సహాయం చేయకపోవచ్చు, కానీ మనకి దేవాది దేవుడు సహాయం చేస్తాడు. దేవుని స్తోత్రం. ఎందుకంటే ఈరోజు నువ్వు అయ్యో నా సంఘం పాడైపోతూ ఉంది, నా సంఘం మొత్తం కొరకు నేను ఈ దినం ప్రార్థన చేస్తానని ఏ రోజు నువ్వు అనుకున్నావా? ఎందుకంటే అక్కడ దావీదు మహారాజు చేసిన పని అదే. ఏం చేశాడంటే తన రాజ్యము రక్తము ఏరులై ప్రవహిస్తూ ఉన్న సమయంలో అతలాకుతలమైపోతూ ఒకరికొకరు చంపుకుంటూ ఉన్నారు. ఆ దావీదు మహారాజు ఏ పాపము చేయకపోయినా, ఏ మాట ఆడకపోయినా అవతల ఉన్న ఆ యొక్క సౌలు కుమారులు కోరుండి తగులు పెడుతూ చంపేస్తూ ఉన్నారు. అయినప్పటికీ దావీదు చేసిన మంచి పని ఏంటో తెలుసో ఒక్కసారి చూద్దాం. మొట్టమొదటిగా ఆయన చేసిన మంచి పని దేవుని చిత్తానికి విడిచిపెట్టేశాడు. అది చూద్దాం. 2 సమూయేలు గ్రంథము 2:1-4 చూసుకుంటే చూడండి. ఇది జరిగిన తరువాత యోధా పట్టణంలోనికి నేను పోదునా అని దావీదు యెహోవా యొద్ద విచారణ చేయగా పోవచ్చునని యెహోవా అతనికి సెలవిచ్చాడు. మొట్టమొదటి దావీదు ఏం చేశాడు ప్రియులారా? దేవుని దగ్గర అడుగుతా ఉన్నాడు, అయ్యా నేను నా దేశానికి వెళ్ళొచ్చా? ఎందుకంటే అక్కడ ఎందుకు ఆ మాట అడిగాడంటే ప్రియులారా, అప్పటికి సమూయేలు ఆ యొక్క సౌలు రాజు గారు చనిపోయారు. సమూయేలు చేత ఆల్రెడీ దావీదు నువ్వు రాజు అవుతావని ఆయన అధికారికంగా ప్రకటించేశారు. ఎవరు? సమూయేలు ప్రవక్త దావీదుకి ప్రకటించేశాడు. అక్కడ సౌలు రాజు చనిపోయినప్పుడు దావీదు ఏం చేయాలి? సౌలు చచ్చిపోయాడు, రాజ్యం నాదే, సౌలు చచ్చిపోయాడు, నేనే ఇక నా రాజుని అని అనుకోవాలి. కానీ అలా అనుకోలేదు. కానీ అక్కడ దేవుని దగ్గర విచారణ చేస్తూ ఉన్నాడు, అయ్యా నేను నా దేశానికి వెళ్ళొచ్చా, నా ఊరికి నేను వెళ్ళొచ్చా, నా దేశంలో నేను బ్రతకొచ్చంటే అప్పుడు దేవుడు చెప్పిన మాట ఏమైనా ఉంది? నేను పోవలసిన స్థలం ఏదని దావీదు మళ్ళీ అక్కడికి నేను హెబ్రోనికి వెళ్ళొచ్చానంటే నువ్వు నిశ్చయముగా వెళ్ళని చెప్పాడు ప్రియులారా. ఎందుకంటే దావీదు చంపబడిన తర్వాత ఆ 3 కుమారులు ఏం చేశారు తెలుసా? ఆ గిల్గాలు అనే పర్వతం మీద వారిని కూడా చంపేశారు. ఎవరు? ఈ యొక్క ఫిలిస్తీయులు. వీరందరినీ చంపేసినప్పటికీ అప్పటికి అడుగుతా ఉన్నాడు, ఏమని? నేను వెళ్ళొచ్చా ప్రభువా? ప్రియులారా, ఇక్కడ కూర్చున్న మనందరము మన కుటుంబాల కోసం దేవుని సన్నిధిలో ప్రాధేయపడాలి. అయ్యా నా కుటుంబం ఎలా అతలాకుతలం అయిపోతుంది, అయ్యా నేను ఎలా బ్రతకాలి, నేను ఎలా జీవించాలి, నేను ఎలా నడవాలి, నాకు నేర్పని నీ ఉదయకాల సమయంలో నువ్వు దేవుణ్ణి అడిగితే దేవుడు ఖచ్చితంగా నిన్ను ఆ విధంగా నడిపించడానికి ఇష్టపడతారు ప్రియులారా. చాలా మందికి డబ్బు ఉందని గర్వం ఉంటుంది, ధనం ఉందని గర్వం ఉంటుంది, ఆ యొక్క జనబలం ఉందని గర్వం ఉంటుంది, కానీ ఇవేవి మనల్ని మార్చలేవు, ఇవేవి మనల్ని ఒక ఒడ్డును పడేయలేవు. కానీ ఇవన్నీ కాకుండా నీవు దేని కొరకు, ఒక మంచి పని కొరకు ఎప్పుడైతే దేవుని సన్నిధిలో అడుగుతావో ఖచ్చితంగా దేవుడు నీకు అవకాశం ఇస్తాడు. ఎందుకంటే కొంతమంది అయ్యా నా సంఘాన్ని నేను కట్టుకోవాలని రాత్రి పగలు ప్రార్థన చేసేవారు లేరా? ఆ ప్రార్థన చేస్తే ఈ సంఘం అంతా ప్రార్థన చేయకపోయినా నీ ఒక్కడ ప్రార్థనే సంఘాన్ని నిలబడుతుంది ప్రియులారా. అయ్యో నా కుటుంబంలో నా కుమారులు చెడిపోయారు, నా భార్య అయ్యా నా మాట వినట్లేదు, నా భర్త నా మాట వినట్లేదని నువ్వు చాలాసార్లు అతలాకుతలం అయిపోతున్నావేమో. కానీ అదే భార్య నీ దగ్గరకు రాకపోయినప్పుడు భర్త నీ దగ్గర లేకపోయినప్పుడు భార్య, లేదు పిల్లలు నీ దగ్గరకు రాకపోయినప్పుడు నువ్వు ఒక్కడో దేవుని సన్నిధిలో మోకరిస్తే దేవుడు సమూహాల కోసం వెతుకుతాడు. ఎందుకంటే ఎక్కడైతే 2-3 కూడి ఉంటారో వారి దగ్గర ఉంటానన్న దేవుడు ఆ సమూహం లేనప్పుడు ఒక్కడవైనా సరే విరిగి నలిగిన మనసుతో నీవు ఆయన సన్నిధికి వస్తే నీ దగ్గరికి దేవుడు వస్తాడు. అప్పుడు ప్రపంచం అంతా ఒకవైపు ఉన్నా నీ ఒక్కడు జయించడానికి దేవుడు కృప చూపిస్తాడు. ప్రియులారా, ఫిలిస్తీన్లు అందరూ ఒకవైపు ఉన్నారు, ఆ గొలియాతు అక్కడ ఎదురుగా నిలబడతా ఉన్నాడు. అయినప్పటికీ దేవుడు ఒక్కడి కొరకు చూశాడు. ఎవరండి?
దావీదు కొరకు చూశాడు. దావీదు అతన్ని ఎదిరించలేదా? ఆ యొక్క ఐగుప్తీయులందరూ ఆ యొక్క ఇశ్రాయేల్ సైన్యాన్ని అతలాకుతం చేసి నానా హింసలు బాధలు పెడుతుండేటప్పుడు ఒక్కడి కొరకు ఎదికారు. ఎవరతను? మోషే కొరకు వెతికారు. మోషేని బట్టి ఐగుప్తు సామ్రాజ్యాన్ని దేవుడు నడిపించాడు. ప్రియులారా, ఇలా చెప్పుకుంటూ పోతే రకరకాలుగా దేవుడు అనేక మంది భక్తుల్ని ఈ యొక్క బైబిల్ గ్రంథంలో వాడుకున్నాడు. ఈరోజు నీ కుటుంబం కొరకు నిన్ను, ఈ సంఘం కొరకు నిన్ను, నీ కుటుంబాన్ని చాలా అతలాకుతలం అయిపోతున్న నీ జీవితాన్ని మార్చడానికి మీ కుటుంబంలో నుంచే ఒక్కడ రావాలని దేవుడు చూస్తూ ఉన్నాడు. వారు నువ్వు నేను ఎందుకు కాకూడదు? ప్రియులారా, ఈ ఉదయకాల సమయంలో మనము తెలుసుకోవాలి. ఎందుకంటే రెండోది దావీదు చేసిన పని ఏంటో తెలుసా? తన శత్రువును కూడా ఇష్టంగా ప్రేమించేవాడు. మొట్టమొదటిది ఏమని చెప్పాను? అతను దేవుని చిత్తాన్ని తెలుసుకున్నవాడు. రెండోది తన శత్రువును కూడా ఇష్టంగా ప్రేమించేవాడు. ఎందుకంటే దావీదు ఓటుకొండగా మిగిలిపోవటానికి ఆ బైబిల్ గ్రంథంలో మనం మీరు చదవడానికి సమయం లేదు కనుక మీరు 1 నుంచి 6 అధ్యాయాలు చదవండి. ఓటుకొండ ఒంటరివాడు అయిపోయాడు. బాధాకరమైన జీవితం, ఏమి చేయలేదో తెలియనటువంటి పరిస్థితిలో దావీదు ఉన్నాడు. అటువంటి సమయంలో దావీదుకి వెంటనే ఏమని వార్త వచ్చింది తెలుసా? అయ్యా, సౌలు చనిపోయాడు. అయ్యా, అయితే ఆ సౌలు చనిపోవడమే కాదు, ఆ యొక్క ఫిలిస్తీన్లు ఏం చేశారు? సౌలుని ఈ యొక్క మొండుని తీశారు. పీక తీసి ఆ యొక్క మొండాన్ని ఒక గోడకు వేలాడదీశారు. ఆ గోడకు పెట్టేసి ఆ యొక్క ఈటికి గుచ్చేసి దానికి పెట్టారు. అయితే 3 దినములు పాపం ఒక అనాది శవంలో సౌలు పడి ఉండిపోయాడు. ఆ వార్త దావీదుకి తెలిసింది. ఆ తర్వాత అక్కడున్న కొంతమంది ఆ యొక్క తప్పును తెలుసుకొని ఆ సౌలుని తీసుకెళ్లి పాతిపెట్టారు. ప్రియులారా, వెంటనే దావీదుకి ఎప్పుడైతే ఈ వార్త తెలిసిందో మనమైతే ఏం చేస్తాం? మన పగవస్తుడు ఎవడానికి ఒక దెబ్బ తగిలిందనుకో ఆడికి అలాగే కావాలి. ఎందుకంటే వాడు నాకు తిట్టాడు, వాడు నాకు కొట్టాడు, ఆడు బ్రతుకు నాశనం అయిపోవాలని అనుకుంటాం. కానీ దావీదు అలా అనుకోలే. అయ్యో అని అతని కొరకు చిందించాడు. ఒకసారి చూద్దాము. 2 సమూయేలు గ్రంథము 3వ అధ్యాయము 31, 32 వచనాలు చదువుకుందాం. దావీదు మీ బట్టలు చింపుకొని గోనె పట్ట కట్టుకొని అబ్నేరు శవమునకు ముందు నడుచుచు ప్రలాపము చేయుడని యోవాబునకు అతనితో ఉన్న వారందరికీ ఆజ్ఞ ఇచ్చెను. రాజును స్వయముగా పాడి వెంట నడిచేటట్టు. ప్రియులారా, ఆ యొక్క శవాన్ని తీసుకెళ్తా ఉంటే రాజు కూడా తన ప్రక్కన ఉన్న వారితో కూడా ప్రలాపించడం, ఏడ్చాడంట. ఒకవేళ మనం అనుకుంటాం చనిపోయాడని ఏడ్చాడని మనం అనుకుంటాం ప్రియులారా, కానీ దాని కొరకు ఏడ్చలే. అక్కడ దావీదు మహారాజు దేని కొరకు ఏడ్చాడో తెలుసా? బైబిల్ యొక్క అంతర్యం ఏంటంటే అక్కడ, అయ్యో దేవా, ఇదిగో నా రాజ్యంలో ఎందుకు ఇలా జరుగుతూ ఉంది? అయ్యో దేవా, ఎందుకు నా రాజ్యం ఇలా విస్తరించకుండా ఇలా రకరకాలుగా నాశనం అయిపోతూ ఉంది? అయ్యో, నా రాజ్యంలో ఏంటయ్యా ఈ కొట్లాటలు? నా రాజ్యంలో ఏంటయ్యా ఈ పగలు? నా రాజ్యం ఎందుకు ఇలా క్షీణించిపోతుందని అక్కడ దావీదు మహారాజు దేవుని సన్నిధిలో ఏడుస్తూ ఉన్నాడు. ప్రియులారా, ఈరోజు నీ కుటుంబం అతలాకుతలం అయిపోతుందేమో. నీ కుమారులు నానా పోయిన తిరుగుతూ నిన్ను హింస పెడతా ఉన్నారేమో. నీ కుమార్తెలు నీ మాట వెనుకన్నా వారి ఇష్టానుసారంగా జీవిస్తూ ఉన్నారేమో. అయితే ఈరోజు నువ్వు దావీదు వలె ప్రలాపించాలి. ప్రియులారా, దేవుని సన్నిధిలో దేవుని దగ్గరకు వచ్చి నీవు ఎప్పుడైతే ప్రలాపిస్తావో దేవుడు ఖచ్చితంగా సమాధానకర్త. ఆయన నిన్ను, నీ కుటుంబాన్ని ఆయన సమాధానం పరచడానికి ఇష్టపడతా ఉన్నాడు. ఎందుకంటే నువ్వు ఆయన సన్నిధికి వచ్చి, ఆయన దగ్గరికి వచ్చి ఒకవేళ భర్తతో నువ్వు కొట్లాట అయింది, గొడవ అయింది, ఆ భర్త తర్వాత పనికి వెళ్ళిపోతాడు. పనికి వెళ్ళిపోయిన తర్వాత నువ్వేం చేయాలి తెలుసా? దేవుని సన్నిధికి వెళ్ళి ప్రార్థన చేయాలి. అయ్యా, ఏంటి ప్రభు ఇది? నా సేవకులు ఎంతో మంది చెప్పారు నా ఇల్లు పరలోకపు ఇల్లుగా ఉండాలి, కానీ ఎందుకు ప్రభు ఇలా అయిపోతా ఉంది అని నువ్వు దేవుని సన్నిధిలో నన్ను సమాధాన పరచయ్యా, నా భర్తతో నాకున్న ఈ గొడవలు తీసివేయని నువ్వు దేవుని సన్నిధిలో మొరపెడితే దేవుడు చూడండి, దావీదు మహారాజు ఎప్పుడైతే ఈ దేశంలో వచ్చేసరికి అతలాకుతలం అయిపోయిన దేశాన్ని దేవుడు నెమ్మది కలుగు చేసిన రీతిగా నిన్ను, నీ కుటుంబాన్ని కూడా దేవుడు నెమ్మది కలుగు చేయడానికి దేవుడు ఇష్టపడతా ఉన్నాడు. ఇంకోటి ఆఖరిగా మనం చూసుకుంటే, దేవుడు దావీదు చేసిన గొప్ప పని ఏంటంటే తనకు దూరం అయిపోయిన దేవుణ్ణి తను తెచ్చుకోవడానికి బయలుదేరారు. ప్రియులారా, ఎందుకంటే ఒకసారి ఆ మాట చదువుకుందాం. 2 సమూయేలు గ్రంథము 6వ అధ్యాయము 1-2 వచనాలు చదువుకుందాం. తరువాత దావీదు ఇశ్రాయేలీయుల్లో 30,000 మంది శూరులను సమకూర్చుకొని బయలుదేరి కెరూబుల మధ్య నివసించు సైన్యములకు అధిపతి యెహోవా అను తన నామము పెట్టబడిన దేవుని మందసమును అచ్చటి నుండి తీసుకొని వచ్చుటకై తన యొద్దనున్న వారందరితో కూడా బాయిల యెహూదాలో నుండి ప్రయాణమయ్యను. చూశారు ప్రియులారా, అక్కడ దావీదు గ్రహించాడు, అయ్యో దేవుని మందసం అక్కడ ఉండిపోయింది, దేవుని మందసం నా రాజ్యంలో లేదు.
అదొక్క దేవుని రాజ్యం, దేవుని మనసు అక్కడ ఉంది కనుక నేను ఆ దేవుని యొక్క ఆసక్తి, దేవుని యొక్క కరుణ, దేవుని యొక్క కృప నా దేశంలో లేదని గ్రహించాడు ప్రియులారా. గ్రహించి ఏం చేశాడో తెలుసా, ఆ యొక్క దావీదు ఆ యొక్క మందసాన్ని తేవడానికి దావీదు శూరుల్ని, యుద్ధ వీరుల్ని అందరినీ తీసుకుని వెళ్ళాడు ప్రియులారా. ఆ యొక్క వెళ్ళిన తర్వాత ఆ యొక్క మందసాన్ని తెచ్చాడు ప్రియులారా. అక్కడ మనం చూసుకుంటే బైబిల్ సెలవిస్తూ ఉంది, ఆ మందసం తెచ్చేటప్పుడు ఫస్ట్ సారి ఏమైంది తెలుసా, అది సగం దూరం వచ్చేసరికి ఆ యొక్క దేని మీద తెచ్చారు తెలుసా, ఎడ్ల బండి మీద తెచ్చారు ఆ మందసాన్ని. ఎడ్ల బండి మీద తెచ్చేసరికి ఏమైపోయిందో తెలుసా, వెంటనే అది కాలు జారి పడిపోయేసరికి అక్కడ పట్టుకోవడానికి వెళ్ళిన వారు అందరూ చనిపోయారు ప్రియులారా. దేవుడు లేడు, దేవుడు నాకు కావాలని ఆయన పరిగెట్టాడు. అయ్యో దేవుడు నాకు అవసరమైన ఆయన పరిగెట్టినప్పుడు ఏం చేయాలి దేవుడు, ఆ కుటుంబాన్ని, ఆ రాజ్యాన్ని అందరినీ కాపాడాలా లేదా? కానీ ఆ యొక్క అక్కడ ఉన్నవారు అందరూ చనిపోయారు ప్రియులారా. ఈరోజు సాతానుగాడు మన జీవితాల్లో చేస్తున్న పని అదే. నువ్వు ఇంతవరకు నీ ఇష్టానుసారంగా జీవించావు, ఇంతవరకు నీ ఇష్టానుసారంగా బ్రతికావు, నాకు అది కావాలి ఇది కావాలని పరిగెట్టావు. కానీ ఎప్పుడైతే నిజంగా నువ్వు దేవుడు కావాలని దేవుని దగ్గరికి వస్తావో అప్పుడే నీ కుటుంబంలో సమస్యలు మొదలవుతాయి, అప్పుడే నీ కుటుంబంలో బాధలు మొదలవుతాయి, అప్పుడే నీ కుటుంబం అతలాకుతలం అయిపోద్ది. కుమారులు నీ మాట వినరు, కుమార్తెలు నీ మాట వినరు, నీ భర్త నీ దగ్గర నుంచి దూరంగా వెళ్ళిపోతాడు. రకరకాలుగా దేవుడు ఆ యొక్క సాతానుగాడు హింసలు పెట్టడం మొదలు పెడతారు ప్రియులారా. అయినప్పటికీ దావీదు ఏం చేశాడో తెలుసా, ఆ యొక్క మందసాన్ని అక్కడే విడిచిపెట్టి తన రాజ్యానికి వెళ్ళిపోయాడు. తన రాజ్యానికి ఎప్పుడైతే వెళ్ళిపోయాడో ఆ మందసం అనమాట ఆ యొక్క సేవకుడైన ఆ వారింట్లో ఎప్పుడైతే ఉండిపోయిందో వారి కుటుంబం ఆశీర్వదింపబడింది. అతను ఎవరండి, ఒక పనివాడు. ఆ పనివాడు కుటుంబంలో ఆ మందసం ఉండటం వల్ల ఆ మందసం ఎప్పుడైతే ఆశీర్వదింపబడిందో వెంటనే ఆ వార్త ఎవరికో తెలిసిందో తెలుసా, రాజైన దావీదు గారికి తెలిసింది. అక్కడ రాజైన దావీదుకి ఎప్పుడైతే తెలిసిందో వెంటనే మరలా మందసాన్ని తేవటానికి పరిగెట్టాడు. ఎప్పుడైతే మందసం తేవడానికి తొలి ఎలా తెచ్చారు, ఎడ్ల బండి మీద తీసుకొని వచ్చారు. ఎడ్ల బండి మీద ఎప్పుడైతే తీసుకొని వచ్చారో అప్పుడు ఆ రెండోసారి ఆ మందసాన్ని తేవడానికి దైవజనులు సేవకులైన భుజాల మీద తేవటం మొదలు పెట్టారు. ఎప్పుడైతే దైవజనులు సేవకులు భుజాల మీద ఆ మందసాన్ని తెచ్చారో అది ఆ దేశంలోనికి వచ్చింది. అప్పుడు ఆ దేశంలో నెమ్మది కలిగింది. ప్రియులారా, ఈరోజు ఆ దైవజనుడు ఎవరో కాదు, నీ కుటుంబానికి భర్తే దైవజనుడు, నీ కుటుంబానికి భార్య దైవజనురాలు. నీ కుటుంబ భారాన్ని, నీ కుటుంబ ఇబ్బందుల్ని అన్నింటినీ నువ్వు భుజం మీద వేసుకొని దేవుని సన్నిధిలో మోయాలి, ప్రార్థన చేయాలి. నీ కుటుంబం కొరకు, నీ భార్య కొరకు, నీ భర్త కొరకు, నీ పిల్లల కొరకు నీవే ఒక దైవజనుడిగా మారి దేవుని సన్నిధిలో ప్రార్థన చేయాలి. ఒక సంఘానికి వస్తే ఒక సంఘ కాపరి, ఎందుకంటే ఆయనకున్న పనులన్నీ పక్కన పెట్టి ఏం చేయాలో తెలుసా, సంఘం కొరకు ప్రార్థన చేయాలి. అప్పుడే దేవుడు నడిపిస్తాడు. ఒకవేళ ఆయన ఇష్టానుసారంగా బ్రతికితే ఆ సంఘం నిలబడదు, ఆ సంఘం అభివృద్ధి చెందదు. అలాగే నీ కుటుంబంలో ఆ దైవజనుడిగా నువ్వు మారకపోతే నీ కుటుంబం కూడా అదే రీతిగా నశించిపోతుంది ప్రియులారా. ఎప్పుడు ఇబ్బందులే. కనుక ఈ ఉదయకాల సమయంలో మనం నేర్చుకోవాల్సింది ఏంటో తెలుసా, ఎందుకంటే చాలామంది భ్రమలో బ్రతుకుతూ ఉన్నారు, దేవునితోనే నేను ఉన్నాను, దేవుడు నాలోనే ఉన్నాడని. సంసోను అలాగే జీవించాడు. ఎందుకంటే ఈ ఉదయకాల సమయంలో మనము జ్ఞాపకం చేసుకోవాలి, సంసోను వల్ల నేను బ్రతుకుతూ ఉన్నానేమో. సంసోను ఏం చేశాడు, ముందల్లా దేవుని కృప ఉంది, దేవుని దయ ఉంది, దేవుని కరుణ ఉందని ఆయన తెలుసుకొని అప్పుడు జయించిన వాడు ఒక్కసారి ఫిలిస్తీన్ల మీద పడగానే నాకు బలం ఉంది, దేవుడు నాతో ఉన్నాడని లెగిశాడు. కానీ అతను కళ్ళును పీక్కున్నాడు ప్రియులరా. పాపం ఒక మనిషిని నాశనం చేస్తుంది. ఎవరైతే పాపంలో బ్రతుకుతారో వారి కుటుంబము నాశనం అయిపోద్ది, ఎవరైతే పాపంలో జీవిస్తారో వారి కుటుంబము నాశనం అయిపోద్ది. కనుక ఈ ఉదయకాల సమయంలో మనం దావీదు దగ్గర నేర్చుకోవాల్సింది ముఖ్యమైన మాటలు ఏంటో తెలుసా. మొట్టమొదటిగా మనం ఏం చేయమని చెప్పానో, దేవుని చిత్తాన్ని వెదకాలి. ఇక రెండోది దేవుని దగ్గర మనం అడగాలి, ఆయన చిత్తం అవునో కాదో మనం తెలుసుకోవాలి. ఇక మూడోదిగా దేవుడు మనకు దూరం అయిపోయాడేమో మన కుటుంబాల్లో ఆలోచించుకోవాలి. ఒకవేళ దేవుడు నీ కుటుంబంలో ఉన్నాడో లేవో ఇక్కడ కూర్చుని మన అందరం ఈ ఉదయకాల సమయంలో ఆలోచించుకుందాం. నిజంగా నువ్వు దేవుని ప్రేమిస్తున్నావేమో, నిజంగా నువ్వు దేవుని ప్రేమించలేకపోతున్నావేమో, ఒకవేళ ప్రేమిస్తున్న బ్రతుకులు భ్రమలో సంసోను వల్ల జీవిస్తూ ఉన్నావేమో. ఈ ఉదయకాల సమయంలో నువ్వు తెలుసుకుంటే, ఒకవేళ నువ్వు దేవుని ప్రేమించని వాడు అయితే ఈ ఉదయకాల సమయంలో దేవుణ్ణి అడగదాం. ఏమని అడగదామో తెలుసా, అయ్యా నా కుటుంబ పరిస్థితి ఇదిగో ఇలా ఉంది, నేను నిన్ను ప్రేమిస్తున్నాను భ్రమలో ఉన్నాను, కానీ నా నిజంగా నిన్ను ప్రేమించట్లేదని నువ్వు విశ్వాసంతో ఆయన దగ్గరికి వచ్చి ఆయన పిలిస్తే ఆయన ఖచ్చితంగా నీ దగ్గరికి వస్తాడు, నీ కుటుంబంలో ఆయన నివసింపజేస్తాడు. అప్పుడు ఈ లోకంలో ఉన్న వారు అందరు నీ పక్కనున్నా లేకపోయినా దేవుడు ఒక్కడు నీ పక్కన ఉంటే నువ్వు విజయాన్ని సాధిస్తావు. ఎందుకంటే చూడండి ప్రియులారా, నీకు అతలాకుతలమైపోయిన జీవితాన్ని కూడా ఆయన మార్చగలడు, ఏమీ లేని స్థితిలో కూడా నేను నిలబెట్టగలడు. నేను మొన్న ఒక యూట్యూబ్లో ఒక మాట విన్నాను. ఒక ఆమె దేవుని యందు ఎంతో విశ్వాసంతో ఉంది, ఆమె దగ్గర చిల్లికి అవ కూడా డబ్బులు లేవు ప్రియులారా. అటువంటి సమయంలో ఆమె ఏమి చేసిందో తెలుసా, తన కుమారుడికి బాగులేదు, కుమారుడికి బాగులేక హాస్పిటల్కి తీసుకెళ్తే హాస్పిటల్లో ఒక ఆమె ఉంది, ఆమె కూడా అదే సంఘానికి వెళ్తూ ఉండేదట. అమ్మ
నువ్వెంత విశ్వాసరాలవి, నువ్వెంత భక్తి పరురాలవి, నువ్వు దేవుణ్ణి ఆనుకొని జీవిస్తూ ఉన్నావు కదా, ఎందుకు ఎలా వచ్చావంటే నా కుమారుడికి లేనిపోయిన రోగం వచ్చింది, ఎవరూ పోల్చలేకపోతూ ఉన్నారు, నేనేం చేయాలని అడిగింది. అయితే మా డాక్టర్ గారు చాలా మంచివారు, తక్కువలో నీకు చేస్తారు అని చెప్పి ఆ యొక్క హాస్పిటల్లో జాయిన్ చేసింది. తీరా చూసేసరికి ఆమెకి చెప్పుకోలేని వ్యాధి ఉంది బ్రదర్ అని చెప్పి ఆ యొక్క డాక్టర్ గారు ఏం చేయాలి తెలుసా, నీ కుమారుడిని ఇక్కడ బాగు చేయాలంటే సుమారు 2 లక్షల రూపాయలు కావాలంటే ఆమె దగ్గర చిల్లి కావలేదు, ఏడుస్తూ ఉంది. అయితే ఆమె దేవుని మీద విశ్వాసంతో ఏం చేసిందో తెలుసా, సరేనమ్మా మీరు ఆపరేషన్ స్టార్ట్ చేయండి, నా దేవుడే నాకు హెల్ప్ చేస్తాను, నేను ఎలాగైనా డబ్బులు కడతానని చెప్పింది. అయితే అక్కడ నమ్మకం ఎవరిదంటే ఈమె విశ్వాసురాలని ఆ యొక్క హాస్పిటల్లో ఉన్న నర్సు గ్రహించింది. ఆ దేవుని సన్నిధిలో ఈమె చేసిన ప్రార్థనను బట్టి, ఈమె నడిచే నడవడికను బట్టి ఈమె దగ్గర డబ్బులు ఉన్నాయి, ఈమె అబద్ధం ఆడదని ఆమె గ్రహించి ఏం చేసిందో తెలుసా, హాస్పిటల్లో ట్రీట్మెంట్కి అప్పు చెప్పేసింది. ప్రియులారా, ఉదయం అయిపోయింది, మోకరించింది ఆమె, మధ్యాహ్నం భోజనం అయిపోయింది, రాత్రి భోజనం అయిపోయింది, మరుసటి రోజు మధ్యాహ్నం వరకు ఆమె చూస్తుంటే వీళ్ళు ట్రీట్మెంట్లు చేస్తున్నారు, ఆమె ప్రార్థనలో నుంచి లెగట్లే, ఇంకా ప్రార్థన చేస్తుంది. ప్రార్థన చేస్తున్న సమయంలో ఈమెకి డాక్టర్ గారు అన్నాడు, అమ్మ ఆ యొక్క ఆపరేషన్ అయిపోయింది కదా, ఆమెకు వేరంగా డబ్బులు కట్టి ఆ యొక్క పిల్లల్ని తీసుకెళ్ళమని చెప్తే ఆమె ప్రార్థనలో నుంచి దగ్గరికి వస్తుంది వెళ్తుంది. అంత అయిపోయిన తర్వాత సరే చివరిసారిగా డాక్టర్ గారు రౌండ్స్ అయిపోయిన తర్వాత తిరిగి వెళ్ళిపోతారు కదా, ఇప్పటికే 1.5 రోజున్నర అయింది ఆమె ప్రార్థనలో నుంచి లేవలేదని ఆమె దగ్గరికి వెళ్ళిన తర్వాత ఆమె అన్నది అమ్మ అని పలకరించేసరికి వెంటనే అమ్మమ్మ ఒకసారి రా అని డాక్టర్ గారు పిలిచారంట. డాక్టర్ గారు పిలిగానే డాక్టర్ గారు ఒక మాట అన్నట్టు, అమ్మ ఈరోజు మా అమ్మగారు చనిపోయిన రోజు, ఈరోజు హాస్పిటల్లో ఎంతమంది ట్రీట్మెంట్ చేస్తే అందరికీ ఫ్రీ ఇద్దాం వెళ్ళిపోయింది అని చెప్పారంట. దేవుని స్తోత్రం. ప్రియులారా, అంత డబ్బుల్ని దేవుడు ఏం చేశాడు, ఆమె విశ్వాసం ఆమె ప్రార్థనలో ఉంది కనుక ఒక దైవజనుడిగా భుజాల మీద తన కుటుంబ భారాన్ని వేసుకుని ప్రార్థన చేసింది. దేవుడు తన కుటుంబాన్ని దీవించాడు, ఆ కుటుంబంలో ఉన్న అక్కరని అవసరతను తీర్చాడు. ఈరోజు ఇక్కడ కూర్చున్న మన అందరి కుటుంబాలను మనమే దైవజనులుగా మా భారాన్ని మన మీద వేసుకొని ప్రార్థన చేద్దాం. మన కుటుంబంలో ఉన్న సమస్యల్ని అక్కరతల్ని కూర్చి ఆ యొక్క దావీదు మహారాజు ఆ యొక్క సింహాసనం ఎక్కిపోయేసరికి ఆ దేశం ఎలా ఉందండి, సంకటముతో రోగముతో భయంకరమైన పరిస్థితిలో ఉంది. కానీ ఇక్కడ 7వ అధ్యాయంకి వచ్చేసరికి నా దేశంలో దేవుడు నాకు నెమ్మది కలుగు చేశాడని చెప్పాడు. అదేవిధంగా మన కుటుంబాల్లో కూడా దేవుడు నెమ్మది కలుగు చేయలాగిన మనము జీవితం దేవుడిని ఆశ్రయిద్దాం. దేవుడు చిన్న మాటలు దీవించును గాక. సమయంలో విత్తబడినటువంటి చక్కని మాటల కొరకు, క్లుప్త సందేశం కొరకు మన మధ్యలో ఉన్నటువంటి మాస్టర్ గారు ప్రార్థనలు నడిపిస్తారు. ప్రార్థన. తండ్రి, మీ మీద ఎవరైతే తండ్రి పూర్తిగా స్థిరంగా ఉంటారో వాళ్ళ ఇంట్లోనే ఇబ్బందులు వస్తాయి ప్రభు తీసుకోవాలి. ఎందుకంటే సాతాను మరి భరించలేడు, ఎక్కడ పడితే అక్కడ ప్రవేశించి కొన్ని ఇబ్బందులు పెడతాడు. తండ్రి, ఆ సాతాను నలగజూపుకోవడం మీవే కాబట్టి మీ నుండి మాకు ఏ భయము ఉండదు, మాకు ధైర్యంగా ఉంటాం ప్రభు. అది స్తోత్రాలు తండ్రి. మాస్టర్ గారి ద్వారా చాలా విషయాలు తండ్రి తెలియజేసే చాలా సంతోషం ప్రభు. స్తోత్రాలు నాయనా. మీరు తండ్రి ఆ ద్వితీయ ఉపదేశకాలంలో ప్రభు కొన్ని ఆజ్ఞలు ఇచ్చాడు ప్రభు. ఆజ్ఞలు పాటించిన వాడికి 1000 తరాలు దీవిస్తారని మీరు మాకు మాట ఇచ్చారు ప్రభు. నీకు స్తోత్రాలు. మీ ఆజ్ఞలు ధిక్కరించిన వాడికి శిక్షిస్తానని కూడా వాగ్దానం ఇచ్చారు. నీకు స్తోత్రాలు ప్రభు. తండ్రి, మీ ఆజ్ఞలన్నింటినీ మేము పాటించడానికి కావలసినటువంటి శక్తి, జ్ఞానము, బలము తండ్రి మీరు ప్రసాదించాలి తండ్రి. ఎందుకంటే మేము అనామకులం, ఏ శక్తి లేని వాళ్ళం కాబట్టి మీరుంటే మాకు అన్ని శక్తులు వస్తాయి ప్రభు. మా చెంత మీరు ఉండండి, మీ దైవాన్ని చూపించండి ప్రభు, మీ కరుణ చూపించండి, మీ కృప చూపించండి ఆయన. మీ ఆజ్ఞలని తండ్రి మేము ఫాలో అవ్వగలం ప్రభు. మరొకసారి మందిరాన్ని దీవించండి, ఆశీర్వదించమని తండ్రి. వస్తుంది ఆ డిసెంబర్ 23 కూడా తండ్రి మీ దృష్టిలో ఉంచుకొని దానికి కావాల్సిన కార్యక్రమాలన్నీ అరేంజ్ చేయమని మమ్మల్ని అందరినీ మనసారా దీవించమని, మాస్టర్ గారి కుటుంబం కూడా మరొకసారి దీవించమని ముఖ్యంగా ప్రార్థిస్తున్నాం తండ్రి. చాలా విషయాలు నాగేంద్ర మీకు తెలియజేశారు. ఇంకా నేను తెలియజేయడానికి ఇంకా ప్రస్తుతానికి ఏమీ లేవనుకుంటున్నాం. చాలా మంచి విషయాలు అండి.
చాలా గొప్ప విషయాలు, ఏ గ్రేట్ థింగ్స్, చాలా చాలా మంచి విషయాలు నేర్చుకున్నాం. ప్రియులరా, నిజమే, మన యూట్యూబ్లో నేను కూడా చూశాను. ఆ చివరి సమయం వరకు, ఆఖరి సమయం వరకు నమ్మకం ఉంచింది కనుక ఆ నమ్మకమే ఆమె జీవితంలో గొప్ప మెరికల్ జరిగించాడు దేవుడు. అంటే నమ్ముట నీ వల్ల అయితే నమ్మువానికి సమస్తము సాధ్యమే. గాడ్ ఈజ్ నాట్ ఇంపాసిబుల్. మరియా, నువ్వు నమ్మిన ఎడల దేవుని మహిమ నువ్వు చూస్తావు. నువ్వు నమ్మిన ఎడల. చక్కని ప్రార్థన సహకారాన్ని మాస్టర్ గారు అందించారు. మరి వారి యొక్క మనవడు గారు, మరి లాహిర్ తేజ బాబుకి సర్జరీ అయింది. మరి ఆ బిడ్డ గురించి మీ అందరూ కూడా అనుదిన ప్రార్థన చేస్తూ ఉన్నారు. మరి గడిచిన వారంలో నుంచి అమ్మగారు మన మధ్యలోనికి రాలేకపోయారు, అక్కడ ఉన్నారు. మరి మనవడి దగ్గర ఉండవలసి వచ్చింది. మాస్టర్ గారు కూడా కొన్ని రోజులు మన మధ్యలోని లేకపోయినప్పుడు కూడా ఈరోజు మనతో ఉండడం చాలా సంతోషం. కాబట్టి మరి వారి గురించి ప్రార్థన చేయండి. మన సంఘంలో ఉన్న బిడ్డల కొరకు కూడా, బాధల్లో బలహీనతలు ఉన్న వారి కొరకు కూడా ప్రార్థన చేయండి. అలాగే మరి నారిగిరి సమ్మగారికి కాల్ లెటర్ రావాలి, అది కూడా త్వరగా దేవుడి కార్యం జరిగించేలాగా ప్రార్థన చేయండి. మరి మనకున్న బలహీనతలు, ప్రతి ఆర్థిక ఇబ్బందులు, అవసరతలు అన్నీ దేవుడు తీర్చేలాగా, అన్నిటి నుండి ప్రభు విడిపించేలాగా మీ అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. కలవరపడకు, దేవుడు నడిపిస్తాడు. కలవరపడకు, దేవుడు నడిపిస్తాడు. ఎలా నడిపిస్తాడు? కలవరపడకు, దేవుడు నడిపిస్తాడు. నువ్వు కలవరపడితే దేవుడు నిన్ను నడిపించలేడు. యోహాను సువార్త 14వ అధ్యాయం 1వ వచనాన్ని చదువుదాం. మీ హృదయములను కలవరపడనీయుడి, దేవుని యందు విశ్వాసం ఉంచున్నారు, నా యందును విశ్వాసం ఉంచుడి. నా తండ్రి అంట అనేక నివాసములు కలవు, లేని ఎడల నేను మీతో చెప్పుదును. చాలండి, చాలు. కలవరపడకు, దేవుడు నీతో ఉంటాడు. ఏమండి, ఏ విషయంలో కూడా కలవరపడకూడదు. మనము కలవరపడితే మనం జయం పొందలేము. మనం విశ్వసించకపోతే విజయం పొందలేము. మనము నిరీక్షణ లేకపోతే మనము గమ్యానికి చేరలేము. కాబట్టి ప్రతి విషయంలో మనకి నిరీక్షణ, విశ్వాసం ఉండాలి. ఆయన సమస్తము చేయగల దేవుడై ఉన్నాడు కనుక దేవుడు సేవకుడిని పుట్టించి వాని దుష్టత్వముల నుంచి విడిపించి మరి ఆయన మీ కొరకు సేవకుడిని ఏర్పాటు చేసుకున్నాడు. పంపబడిన వారు, ఆత్మతో నింపబడిన వారు, పరిశుద్ధతతో ఉండిన వారు, ఆసక్తి కలిగిన వారు, దేవుని చేత బహుబలముగా మీరు శ్రద్ధతో ఉండాలి. అపొస్తలుల కార్యముల గ్రంథము 3వ అధ్యాయం 26వ వచనము దేవుడు ఒక మాట చెప్తున్నాడు. దుష్టత్వము నుంచి దేవుడు తన సేవకుని పుట్టించి మీలో ప్రతి వాని దుష్టత్వము నుంచి మళ్ళించుట వలన మిమ్మల్ని ఆశీర్వదించుటకు ఆయన మొదట మీ వద్దకు పంపినని చెప్పును. దుష్టత్వము నుంచి దేవత్వం దగ్గరికి, దేవుని దగ్గరికి వస్తే, సేవకుడిని వెంబడిస్తే మీ జీవితాల్లో దుష్టత్వము నుంచి దైవత్వములోనికి నడిపించడానికి, పాపము నుంచి విడిపించడానికి, శాపము నుంచి విడిపించడానికి ప్రభు యొక్క రక్తాన్ని ఏ విధంగా చిందించాడో ఈ నాటి దినాల్లో సేవకుని మాట వినడం ద్వారా నువ్వు దుష్టత్వము నుంచి విడిపించబడి దైవత్వములోనికి మారుతావు. దుష్టత్వము నుంచి విడిపించబడి దైవత్వములోనికి మారడం కోసమే దేవుడు నిన్ను నన్ను ఆయన పిలుచుకున్నాడు. దేవుడు పిలిచాడు. గాడ్ కాల్ అపాన్ మీ. దేవుడు పిలిచాడు. దేనికమ్మా పిలిచాడు? దుష్టత్వము నుంచి దైవత్వంలోనికి రావడానికి.
సుక్కోతులో నుండి షియోనుకు చేరడానికి. ఏమండి, ఎడారి జీవితంలో నుండి ఏతేను జీవితానికి మంచిగా జీవించడానికి దేవుడు పిలుచుకున్నాడు. కాబట్టి మనము విశ్వాసము గలవారమని, మనము విశ్వాసంతో ఉంటే, విశ్వాసము గలవారమి ఉంటే దేవుడు మన పట్ల ఏదైనా చేయగలడు. ఆయనకు అసాధ్యమైనది ఏమీ లేదు. కాబట్టి ప్రియులరా, దేవుని సన్నిధిలో కలవరపడకు, దేవుడు నిన్ను నడిపిస్తాడు. దేవుని రెక్కల క్రింద నీవు ఉండాలి. నేను దేవుని రెక్కల క్రింద ఉంటే మనకు అన్నీ ఇస్తాడు దేవుడు. యోహాను సువార్త 8:36 ఒక చక్కని మాట ఉంది. యోహాను సువార్త 8:36. కుమారుడు మిమ్మల్ని స్వతంత్రులుగా చేసిన యెడల మీరు నిజముగా స్వతంత్రుల యుందురు. కాబట్టి దేవుడు మిమ్మల్ని స్వతంత్రులుగా చేశాడు. నిజముగా మీరు స్వతంత్రులే. ఆయన రెక్కల క్రింద ఉంటే మీరు స్వతంత్రులే. ఆయన బలిష్టమైన హస్తాల్లో మీరు భద్రపరచబడితే మీరు స్వతంత్రులే. ఏమండి, మీకు స్వతంత్రం ఇచ్చాడు, మిమ్మల్ని పిలిచాడు. ఒక వ్యక్తి ఒక రంగురంగుల గాలిపటం చేసి ఆ యవనస్తుడు లేకపోతే చిన్నపిల్లడు సరదాగా ఆ గాలిపటాన్ని ఎగరేస్తూ ఉన్నాడు. చాలా అందముగా ఉంది. ఈ అందమైన గాలిపటానికి ఒక చివర ఒక తాడు కట్టి దాన్ని ఆకాశంలోని వదులుతున్నప్పుడు అది మరి రంగరంగ వైభవముగా అది ఎగురుతూ ఉంది. ఎగురుతున్నప్పుడు దాన్ని చూసి ఈ వ్యక్తి మురిసిపోతూ ఉన్నాడు. అయ్యో, నా రంగురంగుల గాలిపటం ఎంత చక్కగా ఎగురుతుంది, ఎంత హాయిగా ఎగురుతుంది, ఎంత హుందాగా ఎగురుతుంది. అది చూస్తుంటే ఈ వ్యక్తి మురిసిపోతూ ఉన్నాడు. మురిసిపోతూ ఉన్నప్పుడు, అది ఎగురుతున్నప్పుడు దానికి కూడా ఈ వ్యక్తి చేతిలో ఈ దారపు రీలుని చుట్టి అది విడిచిపెడుతున్నప్పుడు, ఎగురుతున్నప్పుడు దానికి చాలా సంతోషం అనిపిస్తూ ఉంది. ఇంకా బాగా ఎగరాలి, ఇంకా బాగా ఎగరాలి, ఇంకా ఎక్కువ ఎగరాలి, ఇంకా ఎక్కువ ఎగరాలి అని అనుకుంటూ ఉంది. కానీ ఒక్కసారి ఏం చేసిందంటే, వీడి చేతిలో ఉంటే నేను ఇంకా ఎగరలేను, వీడు నన్ను విడిచిపెట్టడు, వీడి చేతిలో లేకుండా ఈ దారం తెంపుకొని కానీ నేను బయటికి వెళ్ళిపోతే ఇంకా గగనాలకే నేను ఆకాశం చేరుకోగలను, అంత హాయిగా ఎగరగలను. ఇక నాకు ఆపేవారంటూ ఎవరు లేరు, ఇక నాకు ఎదురు తగిలేవారంటూ ఎవరు లేరు. ఏమి నన్ను ఆపలేవు, ఎవరు నన్ను అడ్డు ఆపలేరు. కనుక నేను స్వతంత్రుడినైతే, నాకు స్వతంత్రంగా ఉంటే, ఈ తాడేగని తెంపుకుంటే, ఈ తాడేగని చించుకుంటే నేను హ్యాపీగా ఎగరగలనని ఏం చేసిందంటే, ఏమండి, తాడు తెంపుకొని బయటికి వెళ్ళిపోయిన తర్వాత ఆ గాలిపటం ఎగిరి 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 ఒక చెట్టులో చిక్కుకొని ఎలాగైతేనేమి ఒక నడి రోడ్డు మీదకి వచ్చి కాసేపు అయిన తర్వాత వచ్చి పడ్డది. నడి రోడ్డు మీద అనేకమైన వాహనాలు వెళ్తూ ఉన్నాయి. అనేకమైనటువంటి వాహనాలు తొక్కి 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 తన జీవితాన్ని, తన బ్రతుకుని చిత్తూరు కాగితంలో చేస్తాయి. అన్ని తొక్కుతున్నప్పుడు అది అనుకుంటుంది, అయ్యో ఆ వ్యక్తి చేతిలో ఉంటే నన్ను ఎంత ముద్దుగా చూసుంటాడో, ఆ వ్యక్తి చేతిలో ఉంటే నా జీవితం ఎంత బాగుండేదో, ఆ వ్యక్తి చేతిలో ఉంటే, ఆయన రెక్కల క్రింద ఉంటే, ఆయన యొక్క రెక్కల క్రింద నాకు ఆశ్రయం కలిగి ఉంది కదా. ఈరోజు ఆయన్ని విడిచిపెట్టడం వల్ల, ఈ దారాన్ని తెంపుకొని బయటికి రావడం వల్ల నా జీవితము చిత్తు కాగితం కన్నా అద్భుతంగా తయారైంది. అనేక మంది అనేక వాహనాలు వెళ్తూ తొక్కుతున్నాయి, అనేకమైన మనుషులు బైకులతో తొక్కుతూ ఉన్నారు. ఎవరు కూడా తీసి నన్ను మళ్ళీ పైకి ఎగరేసినోడు ఎవరు లేరు. దేవునికి స్తోత్రం. ప్రియులరా, మనము కూడా అనుకుంటాం ఫ్రీగా ఉంటే బాగుంటుంది, వెచ్చలవిడిగా ఉంటే బాగుంటుంది, తల్లి మాట వినకుండా, తండ్రి మాట వినకుండా, ఆ తల్లిదండ్రులు, అన్నదమ్ములు, అక్క చెల్లెల మాట వినకుండా, దైవ సేవకుల మాట వినకుండా మనంతట మనం ఉంటే బాగుంటుందని మీరు అనుకుంటారు. కానీ ఏదో ఒక రోజు పెద్ద భయంకరమైనటువంటి సమస్య మీ దగ్గరికి వచ్చి పడుతుంది. ఆ తాడు తెగిపోయిన గాలిపటం జీవితం ఏ విధంగా అయిందో, చిత్తు కాగితం కన్నా చిత్తు అయిపోయిందో, ఈరోజు నీ జీవితం కూడా అంతకంటే వృధాగా మారిపోద్ది. ఏమండి,
ప్రియులారా, దేవుని సన్నిధిలో ఒక వ్యక్తి ఒక 100 రూపాయల కాగితం తీసుకొని దీన్ని చాలా ఏమండి విచిత్రంగా నలిపిసాడంట. ఏమండి, దీనికి రూపం లేకుండా, దీనికి సొగసు లేకుండా, దీన్ని చూడడానికి వీలు లేకుండా, ఇది అసలు 100 రూపాయల కాగితమా లేకపోతే చెత్త కాగితమా అని అన్నట్టు ఇది బాగా నమిలి ఏమండి బాగా నులిపి పడిస్తుంది. ఏమండి, కానీ దీని తాలూకా విలువ ఏమైనా ఉందా లేదండి? విలువ తగ్గలేదు. దేవునికి స్తోత్రం. రిజర్వ్ బ్యాంక్ వాడి చేత ఇది ముద్ర వేయించబడ్డది కాబట్టి దీని విలువ తగ్గలేదు. దీని యొక్క రూపం పోయినా సరే, దీని సొగసు పోయినా సరే, దీనికి ఉన్న విలువ మాత్రం తగ్గలేదు. దేవునికి స్తోత్రం. ఆమేన్. ఈ నెంబర్ ఇస్తే మళ్ళీ నోట్ వస్తుంది. కానీ మానవ జీవితం వీళ్ళకి అయిపోయింది అనుకోండి, ఇస్రాకులాడి జీవితం అయిపోయింది అనుకోండి, ఎవరైనా నిన్ను బాగు చేస్తారా? నలిగిపోయిన నోటికైనా ఉంది విలువ. ఏమండి, కానీ మానవ జీవితానికి, చచ్చిపోయిన శవానికి కూడా ఏటుందట, చచ్చిపోయిన శాపకైనా విలువ ఉంది, చచ్చిపోయిన శాపకు విలువ ఉంది, నలిగిపోయిన నోటుకు విలువ ఉంది. కానీ మానవ జీవితానికి విలువ లేదు. కానీ విలువ లేని జీవితం కొరకు మనుషులు ఎంతో ప్రయాసపడుతూ అన్నారు. ప్రియులరా, దేవుని దగ్గరికి వస్తే నీకు విలువ ఉంటుంది, దేవుని దగ్గరికి వస్తే నీకు సులువు ఉంటుంది, దేవుని దగ్గరికి వస్తే నీకు ఆశీర్వాదం ఉంటుంది, దేవుని దగ్గరికి వస్తే నీకు మేలు ఉంటుంది, దేవుని దగ్గరికి వస్తే నువ్వు దేవుని చేత దీవెన పొందుతావు. గాలికి తిరిగితే నీ పరిస్థితి భయంకరంగా విచ్ఛిన్నమైపోతుంది. ఏమా, నీ భయంకరమైనటువంటి పరిస్థితిని మార్చువాడు, నీ జీవితాన్ని లైఫ్ చేంజింగ్ చేసిన వాడు, నీ యొక్క బ్రతుకును మార్చువాడు, నీ జీవితాన్ని ఆయన అన్నాడు, నీలాంజనముల చేత నీ కట్టడములు నేను కట్టుదును, మాణిక్యమణుల చేత నీకు పునాదులు వేసేదను, నీ జీవితాన్ని ఫలభరితంగా చేసేదను. దేవునికి స్తోత్రం. విస్తరించిన జీవితం, ఫలించిన జీవితం, అభివృద్ధి పొందిన జీవితం, ఆశీర్వదించబడిన జీవితం నీకు ఇవ్వడానికి దేవుడు రెక్కల క్రిందకి ఆయన పిలుస్తూ ఉన్నాడు. ప్రయాసపడి భారం మోసుకొనిచున్న సమస్య జనులారా, మీరు నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగజేస్తాను. మత్తయి సువార్త 11:28 ప్రయాసపడి, ప్రయాసముతో, భారముతో, కష్టముతో, వేదనతో, కన్నీరుతో ఉన్నటువంటి నిన్ను దేవుడు ఆహ్వానిస్తూ ఉన్నాడు. ఎవరు నిన్ను పిలిచినా పిలకపోయినా ప్రభు నిన్ను పిలుస్తూ ఉన్నాడు. ఆయన చేతులు చాపి పిలుస్తూ ఉన్నాడు. ఆయన దగ్గరకు వచ్చినట్లయితే, ఆయన యొద్దకు వచ్చినట్లయితే, ఆయన రెక్కల క్రిందకు నీవు వచ్చినట్లయితే నువ్వు సురక్షితంగా ఉంటావు, సేఫ్ జోన్లో ఉంటావు. దేవునికి స్తోత్రం. ఆయన రెక్కల క్రింద నీకు ఆశ్రయము కలుగునాను అన్నాడు. దేవునికి స్తోత్రం. దేవుని రెక్కల క్రిందకు నువ్వు వచ్చినట్లయితే నీకు సురక్షితము అయినటువంటి ఆయన రెక్కల క్రింద నీకు సురక్షితముగా ఉండగలవు. దేవునికి స్తోత్రం. ప్రియులరా, దేవుని రెక్కల క్రిందకు రాకపోతే నీ జీవితం అంతా ఏమైపోద్దో తెలియదు. అపోస్తుల కార్యముల గ్రంథము 13:22 చదువుదాం. అపోస్తుల కార్యముల గ్రంథము 13. అమ్మా, తర్వాత అతనిని తొలగించి దావీదును వారికి రాజుగా అభిషేకించును, మరియు ఆయన యెషయా కుమారుడైన దావీదును కనుగొంటిని. ఆయన నా ఇష్టానుసారుడే మనుషుడు, ఆయన నా ఉద్దేశములను నెరవేర్చిన వాడు. అబ్బా, అతని గురించి సాక్ష్యం ఇచ్చాడట. దేవునికి స్తోత్రం. ఈరోజు నీ గురించి, నా గురించి ఎవరైనా సాక్ష్యం ఇవ్వగలరా? ఈరోజు నీ గురించి, నా గురించి ఎవరైనా పొగడగలరా? ఈరోజు నీ గురించి, నా గురించి మనుషులు ఏమైనా చేయగలరా? కానీ నీ గురించి, నా గురించి మన ప్రభు చేసేవాడు. అందుకుంటే కలవరపడకు, దేవుడు నీకు తోడై ఉన్నాడు. నువ్వు కలవరపడొద్దు, దేవుడు నీకు తోడై ఉన్నాడు. ఒక వ్యక్తి అంట
వర్షం వస్తుందట. గబగబా రోడ్డు మీద వెళ్తూ ఒక దగ్గర ఒక సన్ సైడ్ ఉంటే ఆ సన్ సైడ్ కిటికీ సన్ సైడ్ దగ్గర ఉండి ఆ వర్షానికి తడకుండా ఎలాగ తడిసిపోయాను కదని కొద్దిగా సేద తీర్చుకుందామని ఆ తడకుండా ఉండడానికని ఆ సన్ సైడ్ దగ్గరికి వచ్చాడు. వచ్చి అక్కడ సాయంకాలం 6:30-7 అయిపోయింది, చీకటి పడ్డది. ఆ సన్ సైడ్ కిందలాగా ఏమండి అలాగా తడకుండా ఉండాలని దాక్కున్నాడు. మామూలుగా వచ్చి తలదాచుకున్నాడు. తలదాచుకునేలాగా ఒక ఇద్దరు వ్యక్తులట లోన గుసగుసలు ఆడుకుంటున్నారట. గుసగుసలు ఆడుకుంటూ ఉంటే వారిద్దరు మాట్లాడుకుంటే, ఒరే నువ్వు తల మొండ ముందు తల కటింగ్ చేయరనంటే ఇంకొకడు అన్నాడట చెయ్యి కటింగ్ చెయ్యని అన్నాడట. దేవునికి స్తోత్రం. ఒకడు తల కటింగ్ చేయమంటే ఒకడు చెయ్యి కటింగ్ చేయమన్నాడట. ఈడేం చేస్తున్నాడు, ఇంకా ఈడికి అనుమానం ఎక్కువైపోయి అక్కడ వర్షంకి వచ్చి దాక్కోవలసిన వ్యక్తి ఆడ ఆ వర్షానికి దాక్కుండా ఆడేమి కిటికీలో నుండి ఇలా చూస్తున్నాడట. ఏంటి వీళ్ళిద్దరు గుసగుసలు ఆడుతుండ్రు, ఒకడు తలకాయ ముందు కట్ చేయంటే ఒకడు చెయ్యి కట్ చేయని అంటున్నాడు. ఏదో ఇక్కడ జరుగుతుంది, ఏదో మటర్ ప్లాన్లో ఉన్నారనేసి వాడేం చేసాడట, ఎప్పుడైతే తలకాయ మొండికాయనంటే వీళ్ళు అమ్మాయిని ఎవరిని తీసుకొచ్చి ఇక్కడ చంపేయడానికి ప్లాన్ చేస్తున్నారని వాడు దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చాడు. సార్ మీరు ఎలాగైనా సరే రావాలి, ఇక్కడ ఒక పెద్ద మర్డర్ జరిగిపోతుంది, పెద్ద అన్యాయం జరిగిపోతుంది, అక్రమం జరిగిపోతుంది, మీరు ఎలాగైనా రావాలి సార్ అని అంటే ఆ జీప్ వేసుకొని ఒకడు ముగ్గురు పోలీసులు వచ్చారు. పోలీసులు వచ్చిన తర్వాత ఏది ఎక్కడ అమ్మాయి ఎక్కడ అనేసి అవన్నీ ఎదుగుతాండ్రు. మంచం కింద ఆ బీరువల చోటుని అన్నీ ఎదుగుతాండ్రు. గోడల చోట్లు అంట, తలుపు చోట్లు అంట ఎదుగుతుంటే ఎక్కడ కూడా ఎవరు లేరు. వాళ్ళిద్దరేమున్నారంట. దేవునికి స్తోత్రం. తీరా జరిగింది ఏంటంటే, ఏంటమ్మా తీరా జరిగింది ఏంటి? దేవునికి స్తోత్రం. వాళ్ళిద్దరూ మాట్లాడుకున్నది ముందు రోజట, అమ్మాయికి వివాహ రోజట వాళ్ళు బట్టలు కుట్టడానికి ఇచ్చారట. అమ్మాయి వివాహం జరుగుతుంది కనుక ముందు మనం ఎలాగైనా సరే ఈ రాత్రి పాపం అప్పుడే జస్ట్ నేను ఒకటి చెప్పడం మర్చిపోయాను, కరెంటు పోయింది. దేవునికి స్తోత్రం. కరెంటు పోయి చీకట్లో దీపం పెట్టుకొని ఆ దీపం దగ్గర లాంతర్ దగ్గర ఉండి వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ మాటలు ఆలకించాడు. వీడికి అనుమానం వచ్చి పోలీస్ స్టేషన్కి పరిగెట్టి ఏం చేశాడు, పోలీసులకి రిపోర్ట్ ఇచ్చాడు. అయ్యా మీరు ఎలాగైనా సరే రావాలి, జరిగిపోతుంది, ప్రమాదం జరిగిపోతుందని. అప్పుడు వీళ్ళు వెళ్ళి ఆ పోలీసులు వెళ్ళి ఎంక్వైరీ చేసేసరికి అయ్యా ఆయన మా గురువు గారు ఆయన అంటాడు ముందు తలకి ఆ సెట్ మెడ ముందు కట్ చేయాలి, మెడభాగం కట్ చేయమని ఆ టైలర్ చెప్తుంటే, ఆ గురువుగారు చెప్తుంటే నేను మెడొద్దు చెయ్యి భాగం కట్ చేయమని నేను చెప్తాను. ఇలాగ మా ఇద్దరిలో గురువు శిష్యుల మధ్య మేము తడబడుతుంటే ఈయన ఆలకించి ఏదో ఇక్కడ జరిగిపోతుందని మీకు వచ్చి రిపోర్ట్ ఇచ్చాడు, చూసుకోండి సార్ అని ఇల్లంతా చూపించారట. ఏమయ్యా నీకు బుద్ధి ఉందా, నీకు జ్ఞానం ఉందా? వాళ్ళేదో కష్టము సుఖం మాట్లాడుకొని వాళ్ళేదో కష్టపడడానికి ఇష్టపడి వాళ్ళు బట్టలు కుట్టుకోవడానికి వాళ్ళ పని వాళ్ళు చేస్తుంటే నువ్వేంటే అలాంటి అనుమానాలన్నీ పెట్టుకుని వచ్చి మాకు ఇలాంటి రిపోర్ట్ ఇచ్చేవని అన్నారంట. కాబట్టి మనము అనుమానాలు ఎక్కువ, మనకి అడిగేద్దాం అనుమానం, ముందుకెళ్తాం అనుమానం, వెనక్కి వస్తాం అనుమానం, ఎక్కడ ఏం జరిగిపోద్దో. కాబట్టి అనుమానాల్ని అవన్నీ పక్కన పెట్టి దేవుని సన్నిధిలో దేవుని రెక్కల క్రిందకి నీవు రావాలి. లేకపోతే గాలిపటం కంట నీ జీవితం వృధా అయిపోద్ది. ఆ గాలిపటానికి ఎలాగైతే ఇంత అందమైన గాలిపటం, రయ్యే గాలిపటం, ఆకాశం మీద తిరగవలసిన గాలిపటం చెట్ట చివరికి తన జీవితం అంతా అతలో కుతలం అయిపోయింది. అమ్మా ఉదువు తుఫాను వచ్చి గాలి చెట్లు చేమలు పోయినట్టు అయిపోయింది తన జీవితం. నడి రోడ్డు మీదకి వచ్చి పడ్డది. అందరూ ఆ వెహికల్స్ అన్నీ తన మీద నుండి వెళ్ళిపోతున్నాయి. ఎవరు కూడా దాన్ని తీసి మళ్ళీ ఎగరేసినోడు ఎవడు లేడు, దానికి రూపం దిద్దినోడు ఎవడు లేడు, తన జీవితాన్ని తన బ్రతుకుని బాగు చేసినోడు ఎవడు లేడు. దేవునికి స్తోత్రం. కాబట్టి మన జీవితాల్ని దేవుడి దగ్గర సరి చేసుకోవాలి. అందుకనే నీ జీవితం దేవుని దగ్గర సరి చేసుకున్నప్పుడే నీ బ్రతుకు బాగుంటుంది, నీ జీవితం బాగుంటుంది. దేవుని రెక్కల క్రింద నీవు ఉండాలి. దేవుని బలిష్టమైనటువంటి రెక్కల క్రిందకు నీవు రావాలి. దేవునికి స్తోత్రం. 1 సమూయేలు గ్రంథము 27వ అధ్యాయము 3వ వచనములో
కష్ట సమయములలో దావీదు ఏంటండి ఆకీషును వద్ద చేరగా అబ్బా అతడును అతడు వారు అందరూ కుటుంబములు సమేతముగా ఏమ్మా కాపురం ఉండిరి. యజ్రేయురాలైన అహినోయాము నాబాలు భార్య ఉండిన కర్మేలునకు అతని ఇద్దరు భార్యలను దావీదుతో కూడా ఉండిరి. దావీదు గాదునకు పారిపోయిన సంగతి సౌలునకు తెలిసిన మీదట అతడు దావీదును వెదుకుట మానివేసెను. దేవునికి స్తోత్రం. అంతవరకు ఏమండి, దేవుని రెక్కలు కాటునుంటే నువ్వు ఎక్కడికి వెళ్ళి సురక్షితంగా ఉండగలవు. దావీదు దేవుని రెక్కల చాటును ఉండబట్టే, దేవుని రెక్కల నీడకు ఉండబట్టే, ఆ గాలిపట్టము ఈ చేతిలో ఈ తాడు కట్టుకొని ఉండబట్టే, గాలిపట్టానికి ఫ్రీగా వదలకపోబట్టే గాలిపట్టం ఏమండి ఫ్రీగా చక్కగా ఎగరగలుగుతుంది. ఎప్పుడైతే తాడు తెంపుకొని బయటికి వెళ్ళిపోయిందో, నాకు స్వతంత్రం కావాలి, నాకు నలుగురితో సంతోషం కావాలి, నలుగురితో ఆనందం కావాలి, నలుగురితో గెంతులేయాలి, నలుగురితో నాట్యం చేయాలి, నలుగురితో సరదాగా గడిపేయాలి అని అనుకుంటాను. ఎప్పుడో నీ జీవితం విసిరా కంట అద్దానంగా మారిపోద్ది. అమ్మా చిత్తకాయుధం కన్నా అద్దానంగా మారిపోద్ది. మన జీవితాలను దేవుడి దగ్గర సరి చేసుకోవాలి, మన బ్రతుకులు దేవుడి దగ్గర సరి చేసుకోవాలి. కాబట్టి దావీదు సౌలుకి అందకుండా, శత్రువు చేతికి పడకుండా ఆయన ఏ విధంగా తప్పించుకున్నాడు చూడండి. దావీదు గాతునకు పారిపోయిన సంగతి సౌలునకు వినబడిన తెలిసిన మీదట అతడు దావీదును వెదుకటం మానివేసెను. అంతటా దావీదు రాజపురమందుని అతని దాసుడనైన నేను కాపురము చేయనేలా నీ దృష్టికి నేను అనుగ్రహము పొందినవాడినైతే బయటికి పట్టణములలో ఒక దాని యందు నేను కాపురం ఉండటకు ఒక స్థలం ఇప్పించమని ఆకీషును అడగగా, ఆకీషు సిక్లగు గ్రామమునకు ఆ దినమున అతనికి ఇచ్చెను. కాబట్టి నేటి వరకు సిక్లగు యోధుల రాజుల వంశమునున్నది. సిక్లగు నుండి దేవుడు నీ జీవితాన్ని సియోనుకు మార్చుతూ ఉన్నాడు. సిక్లగు నుంచి దేవుడు నీ జీవితాన్ని సియోనుకి మారుస్తూ ఉన్నాడు. ప్రియులారా, మొదటి చదివిన వచనములో దుష్టత్వము నుంచి దైవత్వములోనికి దేవుడు నీ జీవితాన్ని మారుస్తూ ఉన్నాడు. దేవుని దగ్గరికి వస్తే, దేవుని రెక్కల చాటును నీవు భద్రపరచబడితే, లోకాన్ని పట్టుకొని లోకాన్ని జీవిస్తూ లోక పనులు పెట్టుకొని నీ ఇష్టానుసారంగా నువ్వు జీవించినట్లయితే నీ బ్రతుకు ఎక్కడికి వెళ్ళినా అంతే సంగతులు. ఓ దగ్గరట ఏమండి, కాకి చెట్టు మీద ఉండి కన్నీరు కారుస్తుందంట. ముసలోళ్ళు అప్పుడప్పుడు కన్నీరు కారుస్తూ అంట, నా కొడుకు నన్ను సరిగ్గా చూడడం లేదు, నా కోడలు నన్ను సరిగ్గా చూడడం లేదు, అనుకుంటా ఇంకేం చేయడం లేదు, నా బ్రతుకు చాలా అస్తవ్యస్తంగా మారిపోయింది అని చాలా బాధపడుతూ అంటారు. అమ్మా, ఈ కన్నీరు కాకి ఏం చేస్తుంది? చెట్టు మీద ఉన్న కాకి కన్నీరు కారుస్తుందంట. నా బ్రతుకేంటి ఇలాగైపోయింది, నా జీవితం ఏంటి ఇలాగైపోయింది, ఎక్కడికి వెళ్తే అక్కడ నన్ను అందరూ కొడుతూ ఉన్నారు, అందరూ తిడుతూ ఉన్నారు, అందరూ నన్ను అవమానపరుస్తూ ఉన్నారు అనేసి కాకి ఏం చేస్తుందంట, చెట్టు మీద ఉండి కన్నీరు కారుస్తుంటే చెట్టు కింద ఆ దూత ఉందట. దూత ఉంటే ఆ దూత మీదకి వచ్చి కన్నీరు పడుతుందంట. ఇదేంటి, వర్షం పడలేదు, ఎక్కడ ఏ మేఘము లేదు, ఏ ఆగము లేదు, ఇదేంటి పైనుండి నీరు పడుతుంది అనేసి ఈ దూత చూసిందట. ఈ దూత పైకి చూసిందట. చూసేసరికి ఏం చేస్తుందమ్మా, కాకి ఏడుస్తుంది. కాకి ఏడుస్తుంటే దూత అడిగిందట, కాకి ఎందుకు ఏడుస్తున్నావు? కాకి ఎందుకు ఏడుస్తున్నావని అంటే, కాకి అన్నదట, చూడు అల్లా ఆ చెరువులో ఆ చక్కగా ఆ కొలనలో తిరుగాడుతున్న అంశ ఎంత బాగుంది, హాయిగా ఉంది, ఆ చల్లనీటిలో చక్కగా హ్యాపీగా అటు ఇటు అడుగు వ్యవహారాలు చేస్తుంది. నాకు అలాంటి జీవితం అయితే బాగుండు కదా. ఎందుకు కాకి జీవితం? కడల్ల కాకిలాగా బతికిన బదులు అంశలాగా 6 మాసాలు బతికితే చాలు. కాకి కన్నీరు ఎందుకమ్మా? అంశలాగా బతకాలని. దేవునికి స్తోత్రం.
ఒక్కసారి కారు కొనియాలి, ఒకసారి బస్సు కొనియాలి, ఒకసారి బైక్ కొనియాలి, ఒకసారి పైకి ఎక్కిపోవాలి, ఒకసారి బిల్డింగ్లు కట్టియాలి, అన్నీ చేసేయాలి. దేవునికి స్తోత్రం. ఏమా ఒకనాటి ప్రసవ వేదన చాలునా బిడ్డను కనడానికి? ఒకనాటి ప్రసవ వేదన చాలా బిడ్డను కనడానికి? అయ్యలారా అమ్మలారా, ఒకనాటి ప్రసవ వేదన చాలా ఒక బిడ్డను కనడానికి. ఒక బిడ్డను కనాలంటే తల్లి 9 మాసముల వరకు కడుపులో బిడ్డ పడితే తల్లి ఒళ్ళో బిడ్డ పడ్డదట నోట్లో. తల్లి ఒళ్ళో తల్లి కడుపులో బిడ్డ పడితే తల్లి నోట్లో బిడ్డట. అంటే అది పుట్టినంత వరకు 9 మాసం అంటారు, అల్లు తినకూడదు, ఇది తినకూడదు. ఆ తర్వాత పిల్ల పుట్టిన తర్వాత కూడా అంతా పొత్తే. దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రియులరా, ఇప్పుడు కాకి ఏడు కావాలమ్మా? హంసలాగా బతకాల. ఇప్పుడు హంస బతుకు దగ్గరికి వెళ్ళి కాకి అడిగిందట, దేవదూత వెళ్ళి అన్నదట, పొంది దగ్గరికి వెళ్ళి చూడు, అది ఏడు చెప్తుందో తిరిగి రా అన్నదట. అప్పుడు హంస దగ్గరికి వెళ్తే హంస అన్నదట, కాకి నీకు బుద్ధి జ్ఞానం ఉందా లేదా? నా బ్రతికేటి, నువ్వు హాయిగా మేడలు ఎక్కగలవు, మిద్దెలు ఎక్కగలవు, చెట్లు ఎక్కగలవు, పొట్టలు ఎక్కగలవు, హ్యాపీగా నువ్వు ఎక్కడ పెడితే అక్కడ తిరగగలవు. నాకు ఈ నీరు తప్ప వేరే ఆధారం లేదు. యాసీలో ఎండిపోతే నా పని మండిపోతుంది. యాసీగా ఎండిపోతే నా పని మండిపోతుంది. కాబట్టి నాకంటే నీ బ్రతుకే మంచిది. నాతో ఎందుకు నువ్వు సాటేస్తావు? ఇల్లు చక్కగా బ్రతుకని అన్నదంట. అప్పుడు హంస అన్నదట, హంస ఏంటన్నదండి, అల్లంత దూరం చెట్టు మీద చిలక ఉందే, అది చూడి అంత రంగుల హంగామతో ఉంది. దానికి తోక్కొక రంగు, రెక్కకొక రంగు, మూతుకొక రంగు, ముక్కుకొక రంగు, రంగులు ఉన్నాయి. ఆ చిలక చూడి అంత బాగుంది హంస అన్నదట. అప్పుడు కాకి మళ్ళీ తిరిగి చిలక దగ్గరికి వెళ్ళిందట. చిలక, ఏటి నీ సంగతి? నా బ్రతుకేదో కాకి బ్రతుకేలాగా అయిపోయింది. కలకాలం బతికిన బదులు హంసలాగా 6 మాసాలు బతుకుతామా? హంస దగ్గరికి వెళ్తే హంస అన్నది, నా బ్రతుకేటు చూస్తావా? అగో అక్కడ ఉంది ఎల్లు, చిలక బ్రతుకు చూడి ఎంత బాగుందో, చెట్టు మీద చిలుక ఎంత మంచి పలుకులు పలుకుందో. చిలక పలకవే పలుకు, బంగారు పలుకు, తల్లి పలుకు. చిలకట్టేసుకుని వచ్చి బొట్లు పెట్టుకుని వచ్చి, అంబ పలుకు జగదంబ పలుకు, పలకవే పలుకు. ఏ పలుకు అమ్మది? చిలక పలుకు. చిలక దగ్గరికి వెళ్తే చిలక ఏమన్నదండి, నా బ్రతుకేంటి, ఎవడో ఒకడు వస్తాడు, నన్ను తీసుకెళ్ళి ఏదో ఒక విధంగా బ్రతుకుదాము, చెట్టు మీద ఆ కొమ్మకి ఈ కొమ్మకి, ఆ పండు ఈ పండు, జామ పండు, బత్తాయి పండు, ఏదో ఒకటి యాపిల్ పండు తినుకొని చక్కగా బ్రతుకుదామంటే ఎవడో ఒకడు వస్తాడు, నన్ను పట్టి బంధించి పంజరంలో పెట్టేస్తాడు. నా బ్రతుకేంటి, ఎవడికి దొరక్కంటూ ఉండాలని నా బతుకు రోజు దేవుడికి ప్రార్థన చేస్తాను. ఎవడొచ్చి నన్ను తీసుకెళ్ళిపోతే ఆడి పంజరంలో పెట్టి ఆడు వసేసి ఆడు చెప్పినవన్నీ అనకపోతే నాకు ఎక్కడికక్కడ 4 గుద్దులు గుద్దుతూ అంటాడు. ఆడు చెప్పిందల్లా చెయ్యాల. కాబట్టి నా బ్రతుకేంటి, నా దగ్గరికి వచ్చి నువ్వు అడుగుతున్నావు? నా దగ్గరికి కాదు, కానీ ఇంకా కొద్ది దూరాన్ని వెళ్తే అక్కడేముందమ్మా? కాకి, హంస, చిలుక, కోకిలు కాదండి, నెమలి దగ్గరికి వెళ్ళమందట. చిలక అన్నది నెమలి దగ్గరికి వెళ్ళమందట. నెమలైతే నాట్యం చేస్తుంది, చక్కగా అందరిని మెరిపిస్తుంది, కురిపిస్తుంది, నవ్విస్తుంది, కవ్విస్తుంది. నెమల దగ్గరికి వెళ్ళమ్మా కాకి అంతే. ఇప్పుడు నీలాగే నెమల ఉంటుంది కాబట్టి కొద్దిగా దానికి నీకు ట్రాన్సిషన్ దగ్గర ఉంటుంది కాబట్టి నెమల దగ్గరికి వెళ్ళి అడుగు. తన జీవితం అయితే నీకు దానికి అనుకూలంగా ఉంటాయి. రంగులు ఒకటి, మీ రంగులన్నీ కాకి కోకిల ఒకలాగే ఉంటాయి. కాబట్టి దాని దగ్గరికి వెళ్ళి నువ్వు అడుగనంటే దాని దగ్గరికి ఇప్పుడు ఇది బయలుదేరి వెళ్తాను. బయలుదేరి వెళ్తే అప్పుడు ఇది బయలుదేరి వెళ్ళిన తర్వాత దేన్ని అడిగిందండి? నెమలికి అడిగింది. నెమలి నీ బ్రతుకు చాలా బాగుంది,
నీ నాట్యం చాలా బాగుంది, నీ పింఛం చాలా బాగుంది, నేను చాలా అందరూ ఆకర్షణీయంగా చూస్తారు. నెమలు వచ్చింది చెట్టు మీద ఉందంటే పిల్లకాయలు బీచ్లు అందరూ నీ దగ్గరికి వచ్చి పడిపోతారు. ఎమ్మెల్యే ఎంపీలు వచ్చినట్టు, మంత్రులు వచ్చినట్టు, సినీ యాక్టర్లు వచ్చినట్టు నేను చూడడానికి చాలామంది వస్తారు. అదిగో చెట్టు మీద ఉందో చూడమ్మా నెమలి అని అనగానే నీ దగ్గరికి అందరూ వస్తారు కదా. నీ బ్రతుకు చాలా బాగుంది కదా, హ్యాపీగా ఉంది కదా, నీలాంటి బ్రతుకు నాకు ఇవ్వమని అడగొచ్చు కదా అని అంతే. అది అన్నదట నెమలి, నా బ్రతుకెందుకు ముష్టి బ్రతుకు, నేను ఎక్కడ ఉంటే అక్కడ నా ఎంట్రికలు తీసి నాకు శరీరం లేకుండా, సొగసు లేకుండా, నా బ్రతుకు లేకుండా నన్ను భ్రష్టత్వం పట్టించిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఎక్కడికి వెళ్ళి చూద్దామైన టక్కని జనాలు అందరూ వచ్చి నా దగ్గర మూగిపోతూ అంట. ఎవడు పట్టించిన ఏం చేసేస్తాడో పీక నొక్కేస్తాడేటో నా ఏకలన్నీ తీసుకొని వాళ్ళు ఇంట్లో లాంటి పెట్టుకుంటారు మొల్లే. నా బ్రతుకేం బాగుంది కాకి, నీ బ్రతుకే బాగుంది, చక్కగా ఉండని బుద్ధి చెప్పిందంట. అలాగన్నట్టు మానవులమైన మనం అనుకుంటాం అలా అమ్మ బాగుంది, మీరు అందరూ సెంటు రాసుకొని సెంటు వేసుకొని వస్తే మీ అయ్యగారికి సెంటు అక్కర్లేదట. ఒక అయ్యగారు చెప్పాడు. భ్రమలో ఉన్నారు మాస్టర్ గారు అన్నట్టు, భ్రమ. కాబట్టి మీ అందరూ సెంట్లు కొట్టుకొని వస్తే ఇక్కడ రకరకాల పాటలు వచ్చి పాటలు పాడుతుంటే మీ సెంట్ అంతా నా మీదకి వచ్చి పాడుతుంటే నాకు జలుబు చేసింది, కానీ జలుబులాగా లేదు, జలుబు అయిపోయింది. రంగురంగుల సెంట్లు సరే మంచి మంచి వాసనలు వస్తుంటే ఓ పాస్టర్ గారు అని అన్నారు, అయ్యగారండి మీరు చర్చిలోకి వెళ్ళిన తర్వాత వాళ్ళందరూ సెంటు కొట్టుకొని వస్తే మీరు సెంటు కొట్టక్కర్లే లేదండి, మీకు సెంటు డబ్బులే అవసరం లేదండి. నేను అన్నాను, అయ్యగారండి మా విశ్వాసాలు అందరూ పుల్లుగా రొయ్యలు బియ్యలు అన్ని తినేసొద్దు మేము తినక్కరే లేదండి అన్నాను నేను. దేవునికి స్తోత్రం. వాళ్ళు మనిషి ఒక సెంటు పూసుకొని ఆలోస్తే నువ్వు సెంటు కొట్టక్కర్లేదు అయ్యగారు, నీ శరీరం అంతా సెంటని మళ్ళీ ఇంటికి వెళ్ళినంత వరకు వదలదని అన్నాడు. అయ్యగారండి మా విశ్వాసాలు అందరు కానీ కడుపు నిండా తింటే ఒకరు రొయ్యలు, ఒకరు చేపలు, ఒకరు మాంసం, ఒకరు మటన్, ఒకరు చికెన్ బిర్యానీ వాసనలు కుమ్మకమ్మలు ఆడుతూ ఉంటాయి. కానీ అలాగైతే మేము కడుపుతుమ్మా మరి ఆకలే తీరిపోద్దండి, మేము వండుకోక్కర్లేదని అన్నాను నేను. దేవునికి స్తోత్రం. ప్రియులరా, మనిషి భ్రమలో బ్రతుకుతూ ఉన్నాడు. కాబట్టి దేవుని రెక్కల క్రిందకు నువ్వు వచ్చినట్లయితే, దేవుని హస్తాల కిందకు వచ్చినట్లయితే, దేవుని యొక్క క్రియలు నువ్వు జరిగించినట్లయితే 2వ సమూయేలు గ్రంథం 13వ అధ్యాయము 11వ వచనము, 2వ సమూయేలు గ్రంథము, టైం అయిపోయింది త్వరగా, 13, 11. అయితే అతడు భుజింపవలనని వాటిని తీసుకొని వచ్చినప్పుడు ఆమెను అతను పట్టుకొని నా చెల్లి రమ్మని నాతో సైనించమని చెప్తూ ఉన్నాడు. అంతే అక్కడ దేవునికి విరోధమైనటువంటి పరిస్థితిలో ఉన్నాడు. ఈ రోజుల్లో చెల్లి, తల్లి, అన్న, తమ్ముడు, అక్క, చెల్లి వాయా వరుసలైనటువంటి దినాల్లో మనం జీవిస్తూ ఉన్నాం. కాబట్టి భయంకరమైన దినాలు ఏమండి, ఇవి చాలా దుర్దినాలు, అపాయకరమైన దినాలు, దేవునికి వ్యతిరేకమైన దినాలు. ఏమండి, ఎక్కడికక్కడ ఎంత భయంకరంగా ఉందంటే అంత భయంకరంగా ఉంది. పెద్ద చిన్న తేడా లేదు, అన్న తమ్ముడు తేడా లేదు, అక్క చెల్లి తేడా లేదు. బయట బ్రతుకున్నంత వరకే బాగున్నారు, కానీ ముసుగులోనికి వెళ్ళిపోయిన తర్వాత ఎవరు లేట్ చేస్తారో తెలియడం లేదు. దేవునికి స్తోత్రం. ఆదివారం ఆరాధనకు వచ్చినప్పుడే క్రైస్తవులుగా దేవుని బిడ్డలుగా ఉంటున్నారు, కానీ ఈ ఆరాధన నుంచి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ వారం రోజులు భయంకరంగా ఉన్నటువంటి పరిస్థితులు. కాబట్టి దేవుని సన్నిధిలో ఉంటున్నటువంటి మనము ఎల్లప్పుడూ నిత్యము భయము కలిగి ఆయన సేవించుడని దేవుని వాక్యం సెలవిస్తుంది. దుష్టత్వము నుంచి దైవత్వములోనికి నడిపించడానికి, శిఖలకు నుంచి సియోనికి నడిపించడానికి, ఎడారి జీవితంలో నుండి ఏతేను తోటలోనికి, దేవుడు ఏతేను వనములోనికి నడిపించడానికి. అందుకుండే మీరు పచ్చని ఒలివ చెట్టు వలె ఉన్నారు. పచ్చని ఒలివ చెట్టు అంటే ఏతేను వనము. మీరు ఏతేను వనముగా ఉండాలి. ఏమండి, ఏతేను వనముగా ఉండాలి. దేవుని సన్నిధిలో మీకున్నటువంటి విశ్వాసాన్ని ఎప్పుడు కూడా విడిచిపెట్టకూడదు.
దేవుడు మనకి ఏ స్థాయిని ఇస్తే కాకిలా జీవించమంటే కాకిలాగా ఉండాలి, హంసలాగా జీవించమంటే హంసలాగా జీవించాలి, కోయిల్లాగా ఉంటే కోయిల్లాగా ఉండాలి కోవిల, ఇంకా చిలకలాగా జీవించమంటే చిలకలాగా ఉండాలి. అంతేగాని ఎవరి స్థాయిని బట్టి, ఎవరి స్థితిని బట్టి, ఎవరికి ఉన్నటువంటి తలంతులను బట్టి వారు వాడబడాలి. రాములాగా నేను ఆరాధన చేయాలి, పాట పాడాలంటే నా స్వరం మంచిది కాదు, పాడలేను. అవండి ఆ అమ్మలాగా నేను కూర్చోవాలంటే నేను కూర్చోలేను. కొంతమంది ఆత్మ ప్రేరేపణ కలిగి ప్రార్థన చేస్తారు, అలాంటి ప్రార్థనకు రాదు. మనము కూడా నేర్చుకుంటే దేవుడి దగ్గర వస్తుంది. ఈ రోజుల్లో ఇంగ్లీష్ రాని వాళ్ళు ఇంగ్లీష్ నేర్చుకో యాప్ పట్టుకుని వాళ్ళు ఇంగ్లీష్ మాట్లాడేస్తాను టక్క 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 టక్క. నేర్చుకో యాప్. అవి నేర్పరాలు నాన్నలు, అలా అక్కడ ఇది ఇక్కడ ఇది అని చూపిస్తూ అంట. నేర్చుకో యాప్ ద్వారా ఇంగ్లీష్ ఈజీగా మాట్లాడేస్తారు మనలు. ఇంకా అదేదో వచ్చిందట, A1 వచ్చిందట. భర్త ఎక్కడున్నాడో భార్యకి చెప్పేస్తుంది, భార్య ఎక్కడున్నాడో భర్తకి చెప్పేస్తుందట. A1 యాప్. తల్లిదండ్రులు ఏం చేస్తుంటారో పిల్లలకు తెలిసిపోతుంది, పిల్లలు ఏం చేస్తుంటారో తల్లిదండ్రులకు అది వచ్చి ఇక్కడ వెంటనే ఇంటి దగ్గరికి వచ్చి ఇలాగ యాప్ ఆన్ చేయగానే, నీ కొడుకు పలాని దగ్గర ఉన్నాడమ్మా బారులోను, నీ కొడుకు పలాని పబ్లో ఉన్నాడమ్మా, నీ కొడుకు సినీ హాల్లో ఉన్నాడమ్మా అంటే ఇక్కడ నొక్కగానే అక్కడ చెప్పేస్తుందట. ఇవన్నీ పేక చుట్టి అది ఎప్పుడో ఒకప్పుడు. కాబట్టి దేవుని సన్నిధిలో నా ప్రియ సోదరులారా, మోసపోకడే, దేవుడు వెక్కిరింపబడ్డాడు. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధిలో ఉన్నంత కాలము ఆయన రెక్కల క్రింద మనం ఉండాలి. ఆయన కట్టే దారంకి మనము ఇమిడ్చబడి ఉంటే, ఆ దారానికి మనం అంటు కట్టబడితే, ఆ దారం మనలో ఉంటే మన గాలిపటం అనేది ఎక్కడికి ఎగిరినా సరే సురక్షితంగా క్షేమకరంగా మళ్ళీ యజమానుడి చేతిలో తీసుకోవచ్చు. ప్రియులరా, ఆ గాలిపటం దారం అనేది మన చేతిలో ఉంటే ఎంత లెక్క తిరిగినా, ప్రపంచమంతా తిరిగినా ఆ గాలిపటం మనం లాగ్గానే మళ్ళీ మన ఇంటికి చేరిపోతుంది. కనుక ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అదే కానీ చించుకుంటే, అదే కానీ ఆ దారం తెంపుకుంటే తన జీవితమే వేరే, తన బ్రతుకే వేరే అయిపోద్ది. కాబట్టి అలా కాకుండా ప్రభు పాదాల దగ్గర మనం ఉండాలి. ఇగో మర్యాద యేసు పాదముల యొద్ద కూర్చొని వినిచుండెను. ఇదిగో అబ్రాహాము ఎండవేళ 18వ అధ్యాయం ఆదికాండం 18వ అధ్యాయం 1వ వచనంలో ఎండవేళ, ఎండ విపరీతంగా ఉంది. ఆదికాండం 18వ అధ్యాయం 1వ వచనం చదువుదాం. మరియు అతని దగ్గర మమ్రే దగ్గర ఉన్న సింధూర వనములో అబ్రాహాము ఎండవేళ గుడారము ద్వారమందు ఉన్నప్పుడు యెహోవా అతనికి కనబడెను. నువ్వు దేవుని ద్వారము దగ్గర ఉంటే కనబడతావు, దేవుని మందిరములో ఉంటే ఆశీర్వదించబడతావు, దేవుని మందసములో ఉంటే ఆశీర్వదించబడతావు, దేవుని బలిపీఠము దగ్గర నువ్వు ఉంటే ఆశీర్వదించబడతావు. అందుకుంటే బలిపీఠం యొద్ద పిచ్చుకలకు నివాసస్థలంలో కలవు, వాన కోవిలకు గూటి స్థలములు కలవు. వాటికంటే మీరు శ్రేష్ఠులు కారా? ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనం శ్రేష్ఠత్వ జీవితాన్ని పొందుకోవాలి. ఆయన రెక్కల క్రిందకు రావాలి. ఆ తాడనేది మన జీవితంలో ఉండేటువంటి తాడనేది ప్రియులరా దేవుని చేతిలో ఉండాలి. ఆ దారం మన దేవుని చేతిలో ఉంటే మనం ఎంత ప్రయాసపడి ప్రపంచమంతా తిరిగినా సరే, ఈ దేశం ఈ చివరి భాగం నుంచి అమెరికా నుంచి ఆస్ట్రేలియా వరకు తిరిగిన ఆ దారంగా దేవుడి చేతిలో ఉంటే క్షేమంగా, సురక్షితంగా, ఆరోగ్యంగా, ఆనందంగా, ఆశీర్వాదకరంగా మనం మన ఇంటికి చేరుకోగలం. దేవునికి స్తోత్రం. నా తండ్రి వద్దకు నేను చేరుకోగలను. తప్పిపోయిన కుమారుడు దేశమంతా తిరిగాడు, అంతా పోయింది, శూన్యమైపోయింది. ప్రపంచమంతా తిరిగి 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 లాస్ట్కి అంతా పోయింది. చివరికి ఎక్కడికి వచ్చాడండి? తండ్రి దగ్గరికి వచ్చాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, కలవరపడకు. మన దేవుడు మనల్ని విడిచిపెట్టడు. కలవరపడకు. దేవుడు నిన్ను నడిపిస్తాడు, సదాకాలము నిన్ను నడిపిస్తాడు, చివరి వరకు నిన్ను నడిపిస్తాడు. కళ్ళు మూసుకోండి. ప్రభు మనల్ని నడిపించే దేవుడు. అమ్మా అయ్యా, ఈరోజు గాలిపటంగా ఉన్నటువంటి నీవు ఆయన తాడుగా ఉన్నాడు. ఆ గాలిపటానికి తాడు కట్టబడితే నువ్వు ఆస్ట్రేలియా నుంచి అమెరికా వరకు తిరిగినా, కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు తిరిగినా, ఏ దేశం ఎగినా, ఎందుకు ఆలడినా
నువ్వెక్కడ తిరిగినా దేవుడు నిన్ను తన సురక్షితమైన రెక్కల క్రింద ఆయన కాపుదల ఇవ్వగలడు. ఆయన రెక్కల కింద నీకు ఆశ్రయం కలదు. నీ జీవితంలో నువ్వు కలవరపడద్దు. అయ్యో ఉద్యోగం తప్పిపోయిందా, అయ్యో అనుకుని నువ్వు జరగలేదా, ఆ పాడి పంట రాలేదా, విత్తనాలు వేసాం పుట్టలేదా, నువ్వెన్నో విధాలుగా తప్పాలనుకుంటూ నీ జీవితంలో ఎన్నో బాధలు పడుతూ ఉన్నావు. అయ్యో నేను అనుకున్నది జరగలేదు, నా బ్రతుకు శూన్యమేంటో, నా పిల్లోడి జీవితం బాగుపడలేదు, నా కుమార్తె జీవితం బాగుపడలేదు, అయ్యో సంతానం లేదు, చింతతో ఉంది. అయ్యా కనికరించు ప్రభువా, అయ్యా నీ చేతిలో ఉంటే నువ్వేదైనా చేయగలవా అన్నావు ప్రభువా. ఆ గాలిపటం నీ చేతిలో ఉన్నప్పుడే దానికి విలువ ఉంది ప్రభా, నీ చేతిలో ఉన్నప్పుడే దానికి గౌరవం ఉంది ప్రభా, మర్యాద ఉంది ప్రభా. నాయన నిన్ను విడిచి నేను ఎక్కడ ప్రభా ఉండగలను? నాకు వేరుగా ఉండి మీరు ఏమైనా చేయగలరా? నేను నిజమైన ద్రాక్షవల్లిని, మీరు తీగలు కాబట్టి నాలో అంటు కట్టబడితే మీరు ఫలిస్తారు. నాలో అంటు కట్టబడాలి, పెనవేసుకొని ఉండాలి దారము. ప్రియులరా కళ్ళు మూసుకొని ప్రార్థనలో నడిపించుకుంది. ప్రియులరా దేవుని సన్నిధిలో ఎవరైనా ప్రేరేపణ కలిగిన వారు ఒకరు ప్రార్థన చేయండి.